కనులంటే కనుల కావు అవి కలువలు, కురులంటే కురుల కృష్ణమ్మ ఝరులు. ఆయన ఊరుకురికి ఎందుకు కొడతారండి? చెప్పేసిన తర్వాత అంతేరా, అంతే అయిపోయింది, వచ్చేసింది అనేవారు. అంటే ఎంత బాగా యాక్ట్ చేసావు కదరా, మార్క్ ఎందుకు వచ్చి రావలేదు నువ్వు అన్నాడు. లోపలికి వెళ్ళగానే ఆ టక్కన అలా చూశారు. చూడగానే నాకు చాలా ఇష్టమైన ఆ కళ్ళు ఫస్ట్ టైం లైవ్లో చూస్తాను నేను. ఇప్పుడు దీన్ని సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, థర్డ్ ఇన్నింగ్స్ అని అనుకోవచ్చు. ఆర్టిస్ట్గా ఏం లేవు కదా. ఆర్టిస్ట్ అంటే ఏదో డైలాగ్ చెప్పడం వెళ్ళిపోవడం ఒకటే కాదు. మీరు అమ్మాయికి ముద్దు పెడుతున్నారు, లొకేషన్లో మీ నాన్నగారు ఉన్నారు, అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, మీకేం ఫీలింగ్ లేదా, మీరేం అనుకోవట్లేదా? ఆ తడి బట్టలతో ఉండడం వల్ల నిప్పు ఎక్కువ అంటుకోలేదు. వెంకటేష్ గారు టక్కన తీసేసి హీ యాక్చువల్లీ సేవ్డ్ మీ. అప్పుడు అక్క బికేమ్ అత్త. అన్నయ్య అవార్డు ఇస్తున్నప్పుడు నేను నాకు కావాలి పేచి పెడితే నువ్వు కూడా యాక్చువల్గా నేను కూడా ఇస్తాను అందేవాడు అని ఆవిడ చెప్పారు. లైఫ్లో ఇప్పటికీ కూడా ఎక్కడికైనా వస్తాను అని చెప్తే ఇదర్ ఆ టైంకి వెళ్ళిపోవాలి. బాలాదిత్య గారు, మీరు బాలాదిత్య గారు అనగానే ఫస్ట్ ఎదిరింటి మొగుడు పక్కింటి పెళ్ళం సినిమాలో స్టాంప్గా గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టరే గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఒక మీనాన్ని, మన కమల్ హాసన్, రాశి వీళ్ళందరూ చైల్డ్ ఆర్టిస్ట్గానే మంచి గుర్తింపు తెచ్చుకుని హీరో అయ్యారు. మీరు ఎందుకు అంత గుర్తింపు రాలేదు? వాస్తవంగా చెప్పాలంటే నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా ఐ హ్యాడ్ అ వెరీ లాంగ్ స్పాన్ అండి. ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఎదిరింటి మొగుడు పక్కింటి పెళ్ళం. దాని తర్వాత హీరోగా స్టార్ట్ చేసేటప్పటికి ఐ వాజ్ హార్డ్లీ 17. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంత విస్తృతంగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉన్నా ఎడ్యుకేషన్ వాజ్ వన్ థింగ్ విచ్ ఐ నెవర్ వాంటెడ్ టు నెగ్లెక్ట్. రాదర్ మా పేరెంట్స్ కూడా అనమాట. ఎడ్యుకేషన్ ఉండాలి అనేది, అందుకే నేను 7th క్లాస్ వరకు యాక్ట్ చేసాను చిన్నప్పుడు కూడా. దాని తర్వాత ఇంకా అసలు కంప్లీట్లీ మేము మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. ఇంకా అప్పుడు అసలు ఎవరికి చెప్పలేదు ఇక్కడికి వచ్చేసామని, ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు. అప్పటికి ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా, ఇంకా క్లోజ్ సర్కిల్ ద్వారా 2-3 చేయాల్సి వచ్చింది తప్పితే ఐ వాంటెడ్ టు బీ ఆఫ్. దాని తర్వాత మళ్ళీ నేను ఇంటర్మీడియట్ పూర్తి అవ్వకుండానే నాకు చంటిగాడి సినిమాలో ఆఫర్ వచ్చింది. అండ్ వీ బేసికలీ బిలీవ్ ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంది అంటే దానివల్ల రేపొద్దున మనం ఉద్యోగం చేస్తామా, అది మనకి జీవితానికి ఆదాయం అవుతుందా అని కాదు, బట్ డెఫినెట్లీ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అని. సో చంటిగాడి సినిమా చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు బి వెరీ చూజీ. అంటే ఐ డోంట్ వాంట్ టు బికమ్ రెగ్యులర్ అందరిలాగా చేసేయాలి అనేది కాదు. సో సంథింగ్ కొంచెం యూనిక్గా ట్రై చేద్దాం అనుకుంటూ ఐ వాంటెడ్ టు బి వెరీ వెరీ చూజీ అండ్ సెలెక్టివ్. సో అందుకే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా కొన్ని తక్కువే చేశాను నేను హీరో అయిన తర్వాత కూడా. చేసిన తక్కువ. దాని తర్వాత ఐ వాంటెడ్ అ గ్యాప్. 1940లో ఒక గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఐ థాట్ దట్ ఈస్ ద రైట్ టైం. లేకపోతే ఏమీ చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ అది ఒక లోటులాగా మిగిలిపోయినట్టు ఉంటుంది అని. సో ఆ సినిమా అయ్యేసరికి దట్ వాజ్ 2008-9 ఆ టైంలో అనమాట. సో ఐ థాట్ ఈ ఏజ్ దాటేస్తే మళ్ళీ లైఫ్లో చదువుకోవడం కుదరదు. సో ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్ అనేది ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చాలామందిని చూశానండి. ఆల్మోస్ట్ ఒక 91 నుంచి 99 వరకు ఒక 9 years పాటు వాజ్ కంప్లీట్లీ యాక్టివ్. సో ఈ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేపు ఇంకా ప్రాక్టికల్ చెప్పాలంటే ఇవాళ రేపు అన్ని ఇండస్ట్రీస్లోనే ఉంటుంది అది ఒక ప్లాన్ బి అనేది. ముఖ్యంగా మన ఇండస్ట్రీలో ప్లాన్ బి అనేది చాలా చాలా అవసరం. మీరు పెద్ద పెద్ద హీరోస్ని తీసుకోండి, పెద్ద ప్రొడ్యూసర్స్ని తీసుకోండి, ఎవరికైనా కూడా సినిమాతో పాటుగా దే హ్యావ్ అ సపోర్టింగ్ ప్లాన్ బి. సో ఐఎమ్ నాట్ అ బిజినెస్ మైండెడ్ పర్సన్, అంటే ఐఎమ్ నాట్ గుడ్ అట్ బిజినెస్. సో ఐ థాట్ మై కోర్ కాంపిటెన్స్ ఇస్ ఐ టాక్ వెల్. సో అందుకని ఇంకొక ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ కింద టీచింగ్ ప్రొఫెషన్ పెట్టుకున్నాను అనమాట. సో టీచ్ చేయడం కోసం అని ఐ లెర్న్డ్ అ సబ్జెక్ట్. నేను ఐ డిడ్ అ కోర్స్ కాల్డ్ కంపెనీ సెక్రటరీ. సో సిఎస్ చేశాను. సిఎస్ చేసి తర్వాత ప్రాక్టీస్ సెటప్ చేశాను. దాంతోపాటు ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్స్కి, కంపెనీ సెక్రటరీస్కి ఐఎమ్ టీచింగ్ ఫినాన్స్ అండ్ కాస్టింగ్. సో ఈ ప్లాన్ బి కోసమని నేను ఇన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాను. సో అది ఇప్పుడు నౌ థింగ్స్ ఆర్ ఆన్ ట్రాక్. ఈ ఫీల్డ్ ముఖ్యంగా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే బికాజ్ ఉద్యోగాలు లాంటిది చేస్తే మళ్ళీ సినిమాలోకి రావడం కానీ చేయడం కానీ మళ్ళీ ఖచ్చితంగా కుదరదు. అక్కడ ఇట్ డిమాండ్స్ ఫుల్ టైం. బట్ ప్రొఫెషన్ లైక్ దిస్ వేర్ ఒక ప్రాక్టీస్ కానీ ఒక టీచింగ్ కానీ అయితే నాకు మార్నింగ్స్ ఉంటాయి ఆర్ సీజనల్గా ఉంటాయి క్లాసెస్ ఎప్పుడైనా కూడా. సో ఇట్ విల్ లెట్ మీ గివ్ మీ సమ్ ఫ్రీడమ్ ఆఫ్ టైమ్ టు ప్లాన్ ఫర్ మై సినిమా. సో దట్ ఈస్ వన్ రీజన్ ఐ హ్యాడ్ టు గివ్ అ గ్యాప్ ప్రాపర్గా అనమాట. అంటే మీకు చంటిగాడు సినిమా తర్వాత మీకు ఆఫర్స్ వచ్చినాయంటారా, రాలేదంటారా? డెఫినెట్లీ వచ్చాయండి చంటిగాడు సినిమా తర్వాత. బికాస్ చంటిగాడు వాజ్ సక్సెస్ఫుల్ మూవీ. నేను చంటిగాడు 50 days ఆడింది అప్పట్లో. అండ్ అప్పట్లో 50 days వాజ్ డీసెంట్ స్కోర్. అండ్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ కూడా బాగానే ఆడింది. అండ్ మంచి రికగ్నిషన్ కూడా వచ్చింది. ద లాంచ్ వాజ్ వెరీ గుడ్. ద లాంచ్ ప్యాడ్ వాజ్ వెరీ గుడ్. బట్ దాని తర్వాత ఏమైపోయిందంటే నేను ఒక 1 year ఐ వాజ్ వెయిటింగ్. బికాస్ అందరూ నన్ను ఇంకా చాలా చిన్నపిల్లాడిలో ఉన్నాడు బికాస్ ఐ వాజ్ 17 హార్డ్లీ. సో అందుకని ఆ వెయిట్ చేసే ప్రాసెస్లో కొన్ని మంచి ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను అనమాట. దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. సో అవి మిస్ అవ్వడం వల్ల ఐ కుడెంట్ పికప్ ఇమీడియట్లీ. సో దాంతో ఏమైపోయింది, గ్యాప్ వచ్చేసింది. దాని తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా నేను 5-6 చేశాను అంతే. సో ఆ గ్యాప్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఐ హ్యాడ్ టు బీ చూజీ. అండ్ ఆ ప్రాసెస్లో ఐ మిస్డ్ అవుట్. అంటే అవకాశాలు రాకపోవడం అంటూ ఏం లేదు, డెఫినెట్లీ వచ్చాయి. బట్ వచ్చిన తరుణంలో నేను ఐ కుడ్ నాట్ పిక్ దెమ్ అప్. అండ్ ఇంకొకటి అంటే నాకు వచ్చిన వాటిల్లో నేను ఐ డోంట్ లైక్ సమ్ ఆఫ్ దెమ్. నా పర్సనల్ రీజన్స్ వల్ల నాకు ఇది
మేబీ నాట్ రైట్ అని ఒక డెసిషన్ వల్ల నేను అయిపోవాల్సి వచ్చింది ఒకటి. అండ్ నాకు నచ్చినవి నాకు సరిగ్గా రాలేదు. వాట్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ అవి నాకు రాలేదు. అందుకని అంటే ఒక టైంలో మనకు ఒక సేయింగ్ ఉండేది, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అని. బట్ ఐ పర్సనలీ బిలీవ్ నథింగ్ ఇస్ బెటర్ దెన్ నాన్ సెన్స్. చేసి పేరు పాటు చేసుకోవడం కన్నా కూడా చేయకుండా ఉండడం బెటర్ అనేది నా అభిప్రాయం. అందుకని హ్యాడ్ టు. అంటే మీరు ఇప్పుడు ఇంతవరకు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారంట? చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా 50 సినిమాలు. హీరోగా ఒక 6 సినిమాలు చేశానండి. అందులో మీకు ఎన్ని గుర్తింపు వచ్చినాయి? గుర్తింపు రావచ్చారంటే ప్రాక్టికల్ చెప్పాలంటే 2 సినిమాలే అండి. ఒకటి చంటిగాడు బాగా గుర్తింపు వచ్చింది, తర్వాత సుందరానికి తొందర ఎక్కువ అని చేశాను. దట్ వాజ్ వన్ వెరీ నైస్ మూవీ వేర్ ఐ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే సినిమా చేస్తున్నంతసేపు వీ హ్యాడ్ అ వెరీ టైట్ ప్యాడింగ్ అనమాట. చాలా మంచి సపోర్టింగ్ ప్యాడింగ్ ఉండేది ఆ సినిమాలో. తనికెళ్ళ భరణి గారు యాక్చువల్లీ ఆయన రిఫర్ చేశారు సినిమా నాకు. సో మళ్ళీ నాకు చాలా ఇష్టమైన నటుడు రాయన్ ప్రసాద్ గారు జానర్లోకి నేను వస్తున్నాను, కామెడీ జానర్లోకి వెళదాం అనే ఒక తరుణంలో ఆ టైటిలే చెప్తుంది సుందరానికి తొందర ఎక్కువ అని. సో అని అనుకున్నాను. అండ్ ఆ సినిమా పరంగా అయితే వాస్తవంగా కమర్షియల్గా అది ఆడలేదు, కానీ యాజ్ అన్ యాక్టర్గా నాకు మంచి గుర్తింపే వచ్చిందండి. అండ్ దాని తర్వాత రూమ్మేట్స్ చేశాను, అలర్ నరేష్ ఆయనతో కలిసి చేశాను అనమాట. సో అది కూడా కమర్షియల్గా డెంట్ పే వెల్. దాని తర్వాత భద్రాద్రి చేశాను ఒకటి, శ్రీహరి గారి తమ్ముడుగా చేశానండి. దాని తర్వాత చివరి సినిమా 1940లో గ్రామం. సో నాకు తెలిసి పర్సనల్గా నాకు బాగా పేరు వచ్చినవి అయితే చంటిగాడు అండ్ 1940లో గ్రామం. అంటే మీరు కథ ఎంపిక చేసుకునేటప్పుడు మీరు ఆలోచించి, అంటే తెలుస్తుంది కదా మీకు ఈ స్టోరీ బాగుంటుంది అని ఎంపిక మీరే చేసుకుంటారా, ఎవరైనా మీ ఫాదర్ మీరు ఎవరైనా? జనరల్గా కథ నేనే వింటానండి. ఓకే చేద్దాం అనుకున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాను. నో అనుకునేటప్పుడు ఐ డోంట్ థింక్ మచ్. అంటే ఇఫ్ డజంట్ వర్క్అవుట్ అనిపిస్తే తరుణంలో పెద్దగా ఆలోచించాను నేను. తీసుకుందాము అని ఒక డెసిషన్ అప్పుడు మాత్రం ఇంకొక సెకండ్ ఒపీనియన్ కింద మా అన్నయ్య మా నాన్నని వాళ్ళిద్దరిని కన్సల్ట్ చేస్తాను నేను ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు బాలాదిత్యగా అసలు మీరు ఎంట్రీ ఎలా వచ్చింది? వాస్తవానికి అంటే మీరు హీరోగా అంటున్నారా చైల్డ్ ఆర్టిస్ట్? చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే అసలు ఫస్ట్ అవకాశం నాది కాదండి. అసలు స్టాంప్ నేను కాదు, అసలు స్టాంప్ మా అన్నయ్య. కిట్టిగాడు అని చెప్పి టీవీ సీరియల్ వచ్చింది ఒకటి దూరదర్శన్లో 1989 ఆ ప్రాంతంలో. ఆ సీరియల్కి మా అన్నయ్య కౌశిక్ ఆయనకి నంది అవార్డు వచ్చిందనమాట చైల్డ్ ఆర్టిస్ట్గా. వస్తే అప్పుడు రేలంగి నరసింహారావు గారు అదే అవార్డ్స్ ఫంక్షన్లో ఉన్నారు. ఆయన కూడా ఏదో అవార్డు తీసుకున్నారు ఏదో సినిమాకి యాజ్ అ డైరెక్టర్. ఆయనకి అన్నయ్య గుర్తున్నాడు. సో ఒక 1.5 year తర్వాత ఈ స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత దే వాంటెడ్ అ కిడ్, ఆయన కొడుకు క్యారెక్టర్కి స్టాంప్ క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు అన్నయ్యని పిలిపించారు. అయితే అన్నయ్య వయసులో అప్పటికి పెద్ద అయిపోవడం పొడిగైపోవడం తో తోడుగా వెళ్ళి నన్ను తీసుకున్నారు అనమాట. యాక్చువల్లీ నాన్నగారు అప్పుడు ఊళ్ళో లేరు, ఆయన రిజర్వ్ బ్యాంక్లో వర్క్ చేసేవారు చెన్నైలో. సో ఆయన ఏదో క్యాంప్కి వెళ్ళారు, దాంతో నేను అన్నయ్యతో పాటు నేను వెళ్ళాను ఊరికే. సో ఈ అబ్బాయి అయితే బాగుంటాడు, మనకి ఏజ్ సరిపోతుంది, కరెక్ట్గా ఉంటాడని నన్ను తీసుకోవడం జరిగింది అనమాట. అక్కడ ఒక చిన్న గమ్మత్తైన కోయిన్సిడెన్స్ ఏంటంటే అది నా ఫస్ట్ సినిమా యాజ్ అన్ యాక్టర్గా. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు హీరో అండి. రాజేంద్ర ప్రసాద్ గారి ఫస్ట్ సినిమాలో మా నాన్నగారు హీరో. బాపు గారిది స్నేహం అనే సినిమా ఉందండి, హిందీలో దోస్తీ అనే పేరుతో వచ్చింది సినిమా అది. సో ఆ సినిమాలో మా నాన్నగారు హీరో యాక్ట్ చేశారు. అది ఆ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి ఫస్ట్ పిక్చర్ అనమాట. మళ్ళీ నా ఫస్ట్ పిక్చర్కి ఆయన మళ్ళీ హీరో. సో దట్ ఈస్ అ రియల్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పండి. బేసికలీ నాన్నగారు హీ వాజ్ ఇన్ టు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తుండేవారు. ఆయనకి హీ హ్యాడ్ అ గ్రేట్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్ అండ్ యాక్టింగ్ అనమాట. అయితే ఉద్యోగరీత్యా వాళ్ళ ఫ్యామిలీ రీత్యా హీ కుడెంట్ టేక్ అ ఫుల్ స్టెప్ లాంచ్ ఇన్ టు ఫిల్మ్స్. అండ్ ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు అప్పటి సిస్టమ్ రీత్యా, అప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అనండి, లేక హీ హ్యాడ్ అ వెరీ స్టన్నింగ్ పర్సనాలిటీ బేసిక్లీగా. సో వాటి వల్లనండి అండ్ వేరియస్ అదర్ రీజన్స్ హీ కుడెంట్ గెట్ వెల్ విత్ ఫిల్మ్స్ అండ్ హీ కుడెంట్ ట్రై ఆల్సో బికాస్ ఆఫ్ హిస్ సిచ్యువేషన్స్ అనమాట. సో అది నాన్నగారి సైడ్ నుంచి అయితే. దెన్ అమ్మ షీఈ్ అ హౌస్ వైఫ్ బేసికలీ అండ్ షీఈ్ అ మ్యూజిషియన్. సో ఆవిడ పాడతారు, షీఈ్ అ క్లాసికల్ సింగర్. అండ్ అన్నయ్య కౌశిక్ ఈజ్ అ పాపులర్ టీవీ యాక్టర్. అంటే మీరు ఏమైనా సంగీతం నేర్చుకున్నారా? నేను సంగీతం నేర్చుకోలేదండి, బట్ ఐ రైట్ అ లాట్. నేను బాగా రాస్తాను. సో అందుకని నాకు రాసేటప్పుడు ఏంటంటే ఉత్తిగా పొడి అక్షరాలతో కాకుండా దానికి ట్యూన్ కూడా కలిస్తే ఇంకా వినడానికి వినసొంపుగా ఉంటుంది అనే ఒక కారణం నుంచి అయితే ఐ ట్యూన్ మై సాంగ్స్ ఆల్సో. సో అలాగ నాకు సంగీత స్పర్శ ఉంది తప్పితే, సంగీత జ్ఞానం ఉంది తప్పితే నేను విద్వాంసుడిని కానీ లేక ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యూజిక్. అంటే మీరు ఏదైనా సినిమాలకి సంగీతం రాశానండి. నేను ఫస్ట్ నా డైరెక్టర్ జయ గారు ఆవిడకే రాశాను. ప్రేమికులు అనే ఒక సినిమాకి ఐ రోట్ మై ఫస్ట్ సాంగ్. ఆ సినిమా 2 పాటలు రాశాను. దాని తర్వాత మళ్ళీ ఆవిడ డైరెక్షన్లో గుండమ్మ గారు మనోడు అనే సినిమాకి తనికెళ్ళ భరణి గారు ఆయనకు ఒక పాట, అలాగే ఆలీ గారికి డ్యూయట్ 2 పాటలు రాశాను. తర్వాత విఎన్ ఆదిత్య గారు రెయిన్బో అనే సినిమాకి పాట రాశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అన్ని కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాకపోవడం వల్ల పేరు బయటికి రాలేదు, గుర్తింపు పెద్దగా రాలేదు. మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు. అవునండి. మరి అది ఏంటి, దాని గురించి?
వాస్తవానికి ఛాంపియన్ అనే ఒక ప్రోగ్రామ్ని నేను ఇంతకు ముందర అవసరాల శ్రీనివాస్ గారు, ఝాన్సీ గారు కండక్ట్ చేసినప్పుడు చూశానండి. చూసినప్పుడు అనిపించేది మంచి ప్రోగ్రామ్, చాలా బాగుంది అని చెప్పి. అప్పటికి ఐ వాజ్ టీచింగ్, ఇంకా రాజమండ్రిలో క్లాసెస్ చెప్తూ ఉండేవాడిని అనమాట. చార్టెడ్ అకౌంటెంట్స్కి CA క్లాసెస్ చెప్తూ ఉండేవాడిని. అక్కడ కలువ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మా ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అందులో చెప్పేవాడిని క్లాసెస్. అయితే ఆ టైం చూస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, ఇలాంటిది ఒకటి మనం కంబ్యాక్ అని ప్లాన్ చేస్తే బాగుంటుంది. గ్యాప్ వచ్చింది, ఎడ్యుకేషన్ కోసం గ్యాప్ ఎలాగో తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా కూడా నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అని ఒకరికి చెప్పడం వేరు, ఒకటి చేసి చూపించడం వేరు. సో ఐ థాట్ సంథింగ్ లైక్ దిస్ వుడ్ బి వెరీ వెరీ నైస్ ప్లాట్ఫామ్ అని. నేను అందుకని ఆ కాన్సెప్ట్ని నేను ఇంకొక 2-3 ఛానల్స్ వాళ్ళతో కూడా మాట్లాడానండి. కాకపోతే అందరూ ఏంటంటే అది కమర్షియల్ కాదు కదండి, మనకి పోనీ జీకే షో అది సెలబ్రిటీస్ని పెట్టో ఇంకోటి చేస్తూ మనకి వర్కౌట్ అవుతుంది కమర్షియల్గా. బట్ చిన్నపిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ జనరల్ నాలెడ్జ్ షో అంటే పెద్ద వర్కౌట్ అవ్వకపోవచ్చు అని కొంచెం ఆలోచించడం జరిగింది. మరి ఎలా వచ్చిందో తెలీదు. ఐ షుడ్ థ్యాంక్ జోసి భట్ల గారు అండి. ఈజ్ అ మ్యూజిషియన్ బేసికలీ. సో ఆయన నాతో ఒకసారి అన్నారనమాట, ఇలాగ అనుకుంటున్నారు ఛాంపియన్ ప్రోగ్రామ్ గురించి, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ సీజన్ చేస్తున్నారు, నువ్వైతే బాగుంటుందని చెప్పాను, సజెస్ట్ చేశాను నేను అని. అంటే ఐ ఫెల్ట్ నైస్. అరే అదేంటి మనం అసలు దాని గురించి అనుకున్నాం లాస్ట్, అసలు లింక్ లేదు, నేను ఎప్పుడు ఎవరితోనో చెప్పలేదు ఆ విషయం. ఆయన నాకు ఇలా చెప్పారు, అలాగే అన్నయ్య సరే ఓకే ఉంటే చెప్పండి నాకు, నేను డెఫినెట్లీ బీ పాజిటివ్ అబౌట్ ఇట్ అన్నాను. సో దాని తర్వాత ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఈటీవీ, అండ్ ఒక ఛానల్ లైక్ ఈటీవీ అండ్ ఒక వెరీ ప్రెస్టీజియస్ ఛానల్ అండ్ ఒక చాలా మంచి ప్రోగ్రామ్. సో అండ్ నా జానర్కి, నా మైండ్ సెట్కి మోర్ ఓవర్ నేను ఇప్పుడు పిల్లలతో ఆల్రెడీ టీచింగ్లో ఉన్నానండి. సో నేను ఐఎమ్ టీచింగ్, ఐ ఆల్రెడీ సీ అబౌట్ 100 kids ఇన్ ద క్లాస్ రూమ్. సో వాళ్ళతో ఇంటరాక్షన్, వాళ్ళతో సరదాగా ఉండడం, లైవ్లీగా ఉండడం, ఆ అలవాటు ఉంది నాకు. సో దెన్ ఈ కాల్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఒక టెస్ట్ షూట్ చేద్దాము ఎట్లా ఉంటుందో అని అడిగారు. సో అప్పటికే ఐ థింక్ ఒక 4-5 చేసినట్టున్నారు. దాని తర్వాత వన్స్ ఇట్ వాస్ డన్, అక్కడి నుంచి క్లాసెస్ మధ్యలోనే నేను వచ్చాను. ఒకరోజు మార్నింగ్ ఫ్లైట్కి చేసేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయాను. ఐ గాట్ అ కాల్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ పాజిటివ్ అండి, ఇఫ్ యూర్ ఓకే విల్ గో హెడ్ అని, నథింగ్ లైక్ దాట్ అని. సో అలా స్టార్ట్ చేసాం. వీ థాట్ అంతకుముందు వాళ్ళు చేసినట్టే ఒక 30-40 ఎపిసోడ్స్ చేద్దాం అనుకున్నారు. ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. ఇట్ బికేమ్ 100 episodes. ఇట్ బికేమ్ 175 episodes. ఒక సీజన్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్ చేసాం, ఆ నెక్స్ట్ సీజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అంటే మీకు యాంకరింగ్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే అది చెప్పాను కదండి, ఐ బేసికలీ మీకు తగ్గడం మూలన నేను చేయలేదు కదండి, ఆల్మోస్ట్ ఒక 4-5 years చేయలేదు. చేయకపోవడం వల్ల మళ్ళీ ఐ థాట్ ఒక ప్లాట్ఫామ్ కావాలి మళ్ళీ ప్రూవ్ చేయడానికి, మళ్ళీ నేను చేస్తానని చెప్పడానికి, మళ్ళీ నేను కెమెరా ఫేస్ చేసే అవకాశం కావాలి. అండ్ మధ్యలో ఏం జరిగిందంటే నేను బాంబే వెళ్ళానండి, ఆల్మోస్ట్ 2012 ఆ టైంలో. బాంబే వెళ్ళి అక్కడ ఉద్యోగం చేశాను, అంటే ట్రైనింగ్ చేశాను అనమాట అక్కడ ఒక 1 year. దాని తర్వాత ఐ కుడెంట్ ఎంజాయ్ దేర్. అంటే అక్కడ ఇట్ ఇస్ నాట్ మనీ వాట్ మోటివేట్స్. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇష్టమైన పని, మనం ఆ ప్యాషన్తో చేసే పని ఉంటే తప్పితే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. రాత్రి పడుకున్నప్పుడు మనశాంతిగా పడుకోలేము. నిజంగా 4 లక్షల రూపాయలు జీతం వచ్చినా కూడా పని ఇష్టమైనది కాకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను అంటే వెన్ ఐ షూట్లో ఉన్నప్పుడు ఏ రోజు నా చేతికి వాచ్ ఉండదు, వాళ్ళు ఉన్న టైం చూసుకోను, పని బాగా జరిగిందా అని ఒక మూడ్లోనే ఉంటాం. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే ఐ వాజ్ వెరీ క్లియర్, నాకు ఎప్పుడు 4 అవుతుంది, ఎప్పుడు 6 అవుతుంది, ఎప్పుడు ఇంటికి బయలుదేరుతాను అనుకుంటూ ఉండేవాడిని. అది అలా డిలే అవుతూనే ఉండేది. సో దెన్ ఐ రియలైజ్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మా తమ్ముడు ఉండేవాడు అక్కడ, వాడితో కలిసి ఉండేవాడు అనమాట. వీ యూస్ టు స్టే టుగెదర్. సో వాడనే నువ్వు రోజు వస్తున్నావు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు నీ మొహంలో నాకు ఆ హ్యాపీనెస్ కనబడట్లేదు. ఈ వచ్చిన తర్వాత టీవీ పెడితే ఏ ప్రోగ్రామ్ చూసినా, సినిమా చూసినా, ఇది ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది. అంటే ఐ సీ ది ఎక్సైట్మెంట్ ఇన్ యూ వెన్ యూ లుక్ ఎట్ ద టీవీ ఆర్ సినిమా, నాట్ వెన్ యూ వెన్ యూర్ ఇన్ ద జాబ్ అని. సో దెన్ ఐ కేమ్ బ్యాక్, రియలైజ్డ్ అని చెప్పి, సరే ఒక 1 year కమ్యూనికేట్ చేద్దాం, ఎందుకంటే అప్పటికే 5 years గ్యాప్ వచ్చేసింది. కమ్యూనికేట్ చేద్దామని ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, అట్లీస్ట్ అప్పుడు లాస్ట్ 4-5 years అసలు ఏ సినిమాలు వచ్చాయి అని ఒక పెద్ద లిస్ట్ రాసుకుని, మా రూమ్లో, నా బెడ్రూమ్లో పెద్ద చార్ట్ పెట్టుకుని, అందరి పేర్లు రాసుకుని, వాళ్ళందరికీ ఫోన్లు చేసి, నాకు యాక్చువల్గా తేజ గారు చాలా హెల్ప్ చేశారండి ఆ విషయంలో. నేను ఆయన కలిశాను, నాకు బాగా గుర్తు, తేజ గారిని కలవడానికి వెళ్ళే ముందు సుమన్ శెట్టికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలాగ తేజ గారి నెంబర్ ఒకసారి ఇవ్వ నాకు, ఆయనతో మాట్లాడతాను అనేటప్పటికీ నెంబర్ ఇచ్చాడు, షేర్ చేశాడు. తను చెప్పాడనమాట, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన, అందరు చెప్తారు నీకు, ఆయన చాలా సీరియస్గా ఉంటారు అది ఇది అని, అంత బోగస్ అది, హీఈస్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్, మాట్లాడు అన్నాడు. సరే అని ఆయనకి ఫోన్ చేశాను. నిజంగా సుమన్ చెప్పినట్టే ఆయన అసలు నేను ఎక్స్పెక్ట్ అండి, ఆయన అసలు ఫోన్ చేసి నేను సార్ పలానా బాలాజీ వచ్చి మాట్లాడుతున్నానండి అంటే, చెప్పండి అన్నారు. నేను మీతో వచ్చినప్పుడు వర్క్ చేశానండి, తీర్పు అనే సినిమాకి హీ వాజ్ కెమెరామెన్, నేను ఆ చైల్డ్ యాక్టర్, అన్నపూర్ణ వాళ్ళ సినిమా అనమాట, నాగేశ్వరరావు గారు మనోడిగా యాక్ట్ చేశాను ఆ సినిమాలో. నేను అనుకున్నప్పుడు సరే నేను ఇలా చెప్పాను, ఇలా పని అయ్యో నాకు తెలుసండి, మీరు చెప్పండి కాల్ ఎందుకు చేశారంటే, నేను ఇలా కలుద్దాం అనుకుంటున్నాను సార్ ఒకసారి మిమ్మల్ని,
దేని గురించి అండి నేను మళ్ళీ ఒకసారి ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండి, సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను, దానికి సంబంధించి ఒకసారి అంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అన్నారు. నేను జూబ్లీస్లో ఉన్నానండి. ఒకసారి అయితే మా ఇంటికి వచ్చానండి. సరే ఆయన అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళానండి. స్టార్ట్ చేసామండి మాట్లాడుకోవడం. ఫర్ అబౌట్ 4 hours నాన్ స్టాప్ వి స్పోక్. ఐ టోల్డ్ హిమ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ అండ్ దెన్ ద జర్నీ కంటిన్యూడ్. ఆయన నాకు ఫస్ట్ చెప్పిన సలహా ఏంటంటే మీరు సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు, మళ్ళీ ఎవరికైనా చెప్పారా మళ్ళీ చేద్దాం అనుకుంటున్నానండి. కొంతమంది చెప్పానండి, అంత పాజిటివ్గా అనిపించలేదు, ఎందుకంటే ఇప్పటికీ 5 years గ్యాప్ వచ్చేటప్పటికి నన్ను మర్చిపోయారు. సో ఐ వాంట్ టు రీబిగిన్ అగైన్. ఆయన నాకు చెప్పిన ఒక అద్భుతమైన సలహా ఏంటంటే నీ మొబైల్లో ఎవరెవరైతే కాంటాక్ట్స్ నెంబర్ ఉన్నాయో మీ మొబైల్లో ముందు అవన్నీ తీసేయండి అన్నారు. అదేంటి సార్, ఎవరన్నా ఉన్న వాళ్ళు ఫోన్ చేయాలంటారు కదా. ఇప్పుడు మీ మొబైల్లో వాళ్ళ నెంబర్ ఉంది అంటే వాళ్ళ మొబైల్ కూడా మీ నెంబర్ ఉంటుంది కదా. సో వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయి ఉంటారు, వాళ్ళు మీకు ఫోన్ చేయలేదు కాబట్టి ఫ్రెష్ నెంబర్లు యాడ్ చేయండి మొత్తం తెలుసుకుని అన్నారు. సో ఆయన ఇది చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చి ఐ గ్యాదర్డ్ ఆల్ ద కాంటాక్ట్ డేటా అంతా తీసుకుని మొత్తం ఇలా చెప్పినట్టుగా మొత్తం చార్ట్ ప్రిపేర్ చేసుకుని మొత్తం అసలు ప్రొడ్యూసర్స్, మెయిన్ ప్రొడ్యూసర్స్, యంగ్ ప్రొడ్యూసర్స్ అండ్ మీడియం సైజ్డ్ ప్రొడ్యూసర్స్, సో ఎవరితో వర్క్ చేస్తే వాళ్ళు పాజిటివ్గా ఉంటారేమో అనిపించిన వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా కలిసాను చాలామందిని చేశాను. చాలామంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. బట్ సమ్హౌ థింగ్స్ డిడ్ంట్ వర్క్అవుట్. తర్వాత నేను మళ్ళీ ఆయన కమ్యూనికేట్ చేశాను తేజ గారికి. ఆయన ఒక పని చేద్దామండి, అయితే మనమే చేద్దాం. ఆయన నిజంగా చెప్తున్నానండి, ఆయన స్టేచర్కి నేను చాలా చిన్నవాడిని, వయసు రీత్యా చిన్నవాడిని, నాకున్న అనుభవం రీత్యా చిన్నవాడిని. ఆయన ఈ వాజ్ సో డ్యామ్ సపోర్ట్. ఆయన ఎప్పుడు నువ్వు కూడా అనేవారు కాదు, ఆయన మీరు అని పిలిచారు. నేను అంటే సార్ మీరు నన్ను చిన్నవాడిని, మీరు నన్ను మీరు అంటున్నారు అంటే నేను మీ వయసు కాదండి, మీకు నేను టాలెంట్కి నేను గౌరవం ఇస్తున్నాను అండ్ మనం చేద్దాం తప్పకుండా అని. నేను దాదాపుగా నేను రాసిన ఒక 200 పాటలు రాశానండి. ఆల్మోస్ట్ అన్ని పాటలు ఆయన వినిపించాను. అండ్ ఆయన చాలా కథలు చెప్తూ ఉండేవారు, ఐడియా షేర్ చేస్తూ ఉండేవారు. యూస్ టు టాక్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, వాటి ప్లస్లు మైనస్లు అనుభవాలు. ఆయనకి కొంచెం కోపం అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. సో అది వాస్తవానికి ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ అండి. నేను ఐ వర్క్ విత్ పీపుల్ లైక్ బాలచంద్ర గారితో వర్క్ చేశాను, భీమసోనా గారితో వర్క్ చేశానండి. ఒక డైరెక్టర్ కోపంగా ఉన్నాడు అంటే దాని వెనకాల కారణం ఐ డెఫినెట్లీ సెన్స్ ఇట్ ఇస్ బికాస్ ఈస్ అ పర్ఫెక్షనిస్ట్. ఆయనకి ఇది కావాలి, అది రావట్లేదు. ఒక టీచరు, ఒక హెడ్ మాస్టరు పిల్లలు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఎలా కోపడతారు, ఒక డైరెక్టర్గా వాళ్ళ పాత్ర కూడా అంతే. అండ్ ఆయన అంత పర్ఫెక్షనిస్ట్గా ఉండేవారు. సో దాని తర్వాత ఆయన చేద్దామన్నారు. దట్ వీ హావ్ ఆల్సో అనౌన్స్ చేశాను. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ని కల్పించారు, మ్యూజిక్ డైరెక్టర్ని కలిసాం. బట్ సమ్హౌ ఆ ప్రాజెక్ట్ డైల్యూట్ అయిపోయింది. అది డైల్యూట్ అయిపోయేసరికి, ఎందుకంటే నాకు ఆఫ్ ఆల్ ద లాట్ ఐ మెట్, తేజ గారు వాజ్ ద వన్ హూ గేవ్ మీ ట్రెమెండస్ సపోర్ట్. చివరికి అది కూడా డైల్యూట్ అయిపోయింది, ప్రాజెక్ట్ డైల్యూట్ అయిపోయింది. సో సమ్హౌ థింగ్స్ చేంజ్డ్. నేను అప్పుడు బాగా డిప్రెస్ అయ్యాను. అరే మనం ఇంత వర్కౌట్ అవ్వట్లేదు, సమ్హౌ సమ్ థింగ్స్ ఆర్ నాట్ రైట్, ఎక్కడో ఏదో రాంగ్ జరుగుతుంది, ఒక పని చేద్దాం, ఇది మన ప్లాన్ బి అనుకున్నాం కదా, ఎలాగో ఎడ్యుకేషన్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది, వి విల్ స్టార్ట్ ఆఫ్ ది ప్లాన్ బి ప్రొఫెషన్ అని చెప్పి దెన్ ఐ అగైన్ గేవ్ అ బ్రేక్ అండ్ ఐ స్టార్టెడ్ మై టీచింగ్. చేస్తూ దెన్ ఐ థాట్ మళ్ళీ దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్. సో ఒక ఛాంపియన్ లాంటి షో, ఒక యాంకరింగ్ లాంటిది ఒకటి చేస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ ప్రెజెంటేషన్. అండ్ మోర్ ఓవర్ ఇంతకు ముందులా కూడా కాదండి. అంటే ఒకప్పుడు టీవీలో కనిపిస్తే అది చిన్న చూపులా అనుకునేవాళ్ళు. I think the world is changing now. The mindset of people are changing. The mindset of the people is changing. It is more of performance. అక్కడ యాక్టర్ లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్కిల్ కనిపిస్తుంది. అండ్ టుడే వీ నో హౌ వండర్ఫుల్లీ థింగ్స్ ఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ టీవీ. అండ్ టు బి ఈవెన్ మోర్ ఫ్రాంక్, ఇప్పుడు టీవీ నుంచి వెళ్ళి థింగ్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ వెబ్ ఆల్సో. సో ఇప్పుడు మన కొత్తగా ఈ షార్ట్ ఫిల్మ్స్ రావడం, ఈ వెబ్ సిరీస్ రావడం, సో థింగ్స్ ఆర్ చేంజింగ్. ఒకప్పుడు నాటకాలు, దాని తర్వాత డ్యాన్స్లు, దాని తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్సెస్, దాని తర్వాత సినిమాలు, దాని తర్వాత సీరియల్స్, ఇప్పుడు వెబ్. సో ఆ అడాప్టబిలిటీ టు చేంజ్ ఉండాలనేది, దట్ ఈస్ వన్ రీజన్ వై ఐ కేమ్ బ్యాక్ టు టీవీ. అంటే మీకు అంటే మీరేమో షార్ట్ ఫిల్మ్ నటించారండి? షార్ట్ ఫిల్మ్స్ ఏం చేయలేదండి. ఇంకా ఆ షార్ట్ ఫిల్మ్స్ ఆఫర్లు వస్తూ ఉన్నాయి. ఒక్కటి ఐ వాంటెడ్ టు బి షూర్ ఆఫ్, చేస్తే ఒక మంచి క్వాలిటీ బేసిస్లో చేయాలి అని. అంటే ఏమవుతుందంటే జనరల్గా మనకి కథ చెప్పడం ఒక ఎత్తు, దాని ప్రజెంటేషన్ ఒక ఎత్తు. సో అన్లెస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ బాగా చేస్తారు అనే ఒక ఇది ఉంటే తప్పితే దిగద్దు అని అనుకున్నాను. అండ్ డెఫినెట్లీ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ పాజిటివ్, నిజంగా ఆల్రెడీ 2-3 చేసిన వాళ్ళు కొంచెం ఉన్నది, బాగా చేశారు, క్వాలిటీ ఉంది అనుకుంటే ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బాలాదిత్య గారు, ఇప్పుడు తేజ గారితో సినిమా డిస్కస్ చేసేటప్పుడు ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టిన సందర్భాలు కానీ కొట్టిన ఆయన ఎక్కువ అందరినీ కొడుతూ ఉంటారంట కదా, అలా కొట్టిన సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురైనాయా? ఆయన ఊరికి ఎందుకు కొడతారండి? ఐ సీ ఏ పర్ఫెక్షనిస్ట్ అండి. ఇందాక ఒక హెడ్ మాస్టరు, ఒక టీచరు పిల్లాడు తప్పు చేస్తే బాగుపడాలని ఎలా కోరుకుంటారు, ఒక డైరెక్టర్ లైక్ తేజ గారు కూడా అంతేనండి. బికాజ్ నేను ఆయన చేతిలో దెబ్బ తినలేదు, కానీ బాలచంద్ర గారి చేతిలో మాత్రం గట్టి దెబ్బ తిన్నానండి. ఒకసారి నేను గుప్పెడు మనసు అని ఒక టీవీ సీరియల్ యాక్ట్ చేస్తున్నాను చైల్డ్ ఆర్టిస్ట్గా.
యాక్చువల్లీ తమిళ సీరియల్ అది కయ్యళవ మనసు అని, ప్రకాష్ రాజ్ గారి డెబ్యూ సీరియల్ అనమాట. ఆయన ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసింది ఆ సీరియల్తోనే. గీత గారి కొడుకుని అందులో నేను. షార్ట్ ఏంటంటే మా మదర్ పడిపోతారు, నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మదర్ ఫెయింట్ అయిపోతారు, నా ఫాదర్ చచ్చిపోతారు అనమాట. ఆ న్యూస్ విని మదర్ పడిపోతారు. నేను ఆ డోర్ నుంచి లోపలికి రాగానే చూసి అమ్మని పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మ ఏమైపోయింది అమ్మ అని చాలా ఇమోషనల్గా చెప్పాలన్నమాట. నేను అలా రావడం చూడడం అలా వచ్చేసి అమ్మా అని అరిచేసి ఆ బ్యాగ్ విసిరేసి చక్కని పరిగెట్టుకుంటూ వచ్చి అలా మోకాళ్ళ మీద జారిపోయి ఏమైపోయిందమ్మా అమ్మ చెప్పమ్మా అంటుంటే కట్ చెప్పలేదు ఆయన, అందరు చప్పటి కొట్టేస్తున్నారు. బాలచంద్ర గారు వచ్చి ప్యాట్ మన ఒకటి బీగారు. నేను మంచి ఎమోషనల్గా ఉన్నాను, అదేంటి నన్ను ఎందుకు కొట్టారబ్బా నాకు అర్థం కాల అనేటప్పటికీ అందరూ చప్పట్లు కొట్టారు, ఈయన ఎందుకు కొట్టాడు నన్ను, నాకు ఫర్ సెకండ్ ఐ వాజ్ బ్లాక్డ్, మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకు. అనేటప్పటికీ ఎంత బాగా యాక్ట్ చేసావు కదరా, మార్క్ ఎందుకు వచ్చి చావలేదు నువ్వు అన్నాడు. అంటే ఒక మార్క్ పెట్టారు, ఆ మార్క్కి రాకపోతే ఫోకస్ అవుట్ అయిపోతుంది. అప్పుడు ఆయన తాపత్రయం ఏంటంటే బాగా చేసావు, చేసింది బాగుంది, కరెక్ట్గా మార్క్ వస్తే ఫోకస్లో ఉండేవాడు కదా. ఇప్పుడు నువ్వు షాడో వేసావు, నీ మీద షాడో పడింది, పక్కన ఇంకొక అమ్మాయి ఉంది ఆర్టిస్ట్ ఉంది, అమ్మాయి షాడో నీ మీద పడింది, మొహమ్మద్ లైట్ కట్ అయింది, ఆ మార్క్కి రాలేదు, ఫోకస్ అవుట్ అయిపోయింది, దాకా డిస్టెన్స్ చూసుకున్నారు కదా. అంటే హీ వాంటెడ్ ఈవెన్ దట్ స్మాల్ పార్ట్ ఆల్సో. ఆర్టిస్ట్ అంటే ఏదో డైలాగ్ చెప్పడం వెళ్ళిపోవడం ఒకటే కాదు, దానికి దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఒక సాంగ్ యాక్ట్ చేస్తున్నామంటే లిప్సింక్ ఇవ్వాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, దాని ప్లేస్మెంట్ మార్క్ చూసుకుంటారు, ఆ డిస్టెన్స్ అవన్నీ చూసుకోవాలి. దెర్ షుడ్ బి సో మెనీ థింగ్స్ ఇన్ మైండ్. సో ఒక యాక్టర్ అనేవాడికి ఇవన్నీ కూడా ఉండాలి. అప్పుడు నాకు ఎంత, నేను హార్డ్లీ 9 years old. అంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ ట్రైనర్స్ అండి. ఇన్స్టిట్యూట్స్కి వెళ్తానో లేదంటే అక్కడ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటే వచ్చేవి కాదు. సమ్ ప్రాక్టికల్ రియాలిటీ. వాళ్ళందరూ ఒక వేమసూదన్ రావు గారు అంటే ఒక డిసిప్లిన్. నేను లవ్ కుష్ అనే ఒక సినిమా చేశానండి. దాంట్లో జితేంద్ర గారు రాముడు, జయప్రద గారు సీత. ఆ సినిమా అప్పుడు ఊటీలో షూటింగ్ చేస్తున్నాం. రోజు ఎలా ఉంటుందంటే పొద్దున్న 3 లేచేవాళ్ళం అండి. 3 మేకప్ మొదలెడితే 4:30 వరకు మేకప్ అయ్యేది. 5 o'clock షార్ప్ రోజు మసూదన్ రావు గారి రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం. నేను శ్రేష్ఠ అనే అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్, అమ్మాయి కుసురుగా యాక్ట్ చేసింది, నేను లవుడు. అయితే దాంట్లో వాల్మీకిగా ప్రాణ్ గారు యాక్ట్ చేశారండి, హనుమంతుడేమో దారాసింగర్ అన్న, అందరు మంచి స్టార్ కాస్ట్. సరే అప్పుడు ఏంటంటే ప్రాణ్ గారితో మాకు ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. December 31st నైట్, న్యూ ఇయర్ కదా, కొంచెం పిల్లాడిని కొంచెం సెలబ్రేషన్స్ ఏవో ఉంటాయి మాకు. పైగా మేము ఉన్న క్వార్టర్స్లో మెడ్రాస్లో న్యూ ఇయర్ అనగానే ఒక పెద్ద ఫెస్టివల్ అనమాట. సంవత్సరానికి బెస్ట్ ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్. అలాగా నాకు ఆ సంవత్సరం లేని మిస్ అయిపోయానని చెప్పి నైట్ అంతా కూర్చుని ఆల్మోస్ట్ అక్కడ సెలబ్రేషన్ అయ్యి, కేక్ కటింగ్ అయ్యి, డ్యాన్సులు గీన్సులు అన్నీ అయ్యేటప్పటికి 1 గంట అయింది. కిందకు వచ్చి మా అన్నయ్యకి, ఎప్పుడు ఎస్టీడీ కదా, ఫోన్ చేసి అన్నయ్యకి విష్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్యకి నాన్నకి విష్ చేసి వెళ్ళి పడుకున్నప్పటికి ఆల్మోస్ట్ 2 అయింది, లేచేటప్పటికి 5 అయింది, 6, మేకప్ వేసుకుని లొకేషన్కి వెళ్ళేప్పటికి 9 అయింది. దాంతో వెళ్ళేటప్పటికి మామూలుగా అలవాటు ఏంటంటే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తే అలవాటు. ఈయన తాతగారిని పిలిచేవాడిని, వేమసూదన్ రావు గారిని. ఆయన తెలుసు నాకు అప్పటికే మంచి కోపిష్టి ఆయన. బట్ ఇప్పుడు నాకు ఆయన నా మీద కోపం చూపించిన సందర్భం రాలా. నేను పిల్లాడిని బేసిక్గా. ప్లస్ ఆయన అప్పటికే పెద్దవారు అయిపోయారు. నాకు కేఎస్ ప్రకాష్ గారు చెప్పేవారండి, మన కె రాఘవేంద్రరావు గారి తమ్ముడు. ఆయన కెమెరామెన్, సినిమాటోగ్రఫర్ ప్లస్ డైరెక్టర్ అనమాట. ఆయన ఆ సినిమాకి హీ వాజ్ ది డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. ఆయన నేను గమనించలే. ఈయన దూరంగా కూర్చున్నారు. తాతగారు హ్యాపీ న్యూ ఇయర్ అని వెళ్ళిపోతున్నాను. ఆయన అంతా మొత్తం సినిమా హిందీ సినిమా అయినా అది తెలుగు వాళ్ళండి, మొత్తం పద్మాలయ బ్యానర్ సినిమా. అది దూరం నుంచి కూర్చుని పెద్ద బూతు, చెప్పకూడదు, నేను నిజంగా మీడియాలో చెప్పకూడదు, పెద్ద తిట్టారు. ఆ తిట్టేటప్పటికీ నాకు బిత్తరపోయాను. నేను ఏంటి తాతగారు అలా తిట్టేశారు నన్ను, అంత గట్టిగా అందరి ముందు అలా తిట్టేశారు ఏంటని చెప్పి నేను స్టార్టెడ్ బర్స్టింగ్ అవుట్. దెన్ ఎరా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు ఎన్టీ రామారావు అనుకుంటున్నావు, నాగేశ్వరరావు అనుకుంటున్నావు, వాళ్ళు కూడా నేను టైం అనగంట వాళ్ళ టైంకి ఉండేవారు ఎప్పుడు కూడాను, అందుకే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. పొద్దున్న 5:30కి లొకేషన్లో ఉండాలి నువ్వు, 9 అయింది. ఆయన ఎవరు, ప్రాణ్ గారు తెలుసా నీకు? ఆయన మీ అమ్మమ్మ కూడా పుట్టుండదు ఆయన యాక్టింగ్ మొదలెట్టేటప్పటికి, అంత పెద్ద ఆయన ఎప్పటికీ నేను సారీ తాత, నాకు కాదు వీళ్ళు ఆయన కాళ్ళు పట్టుకో ఫస్ట్ అని ఆ కోపలు పెట్టడం ఒకటి వేశారు నాకు. ఐ రిమెంబర్ అండి, లైఫ్లో ఇప్పటికీ కూడా ఎక్కడికైనా వస్తాను అని చెప్తే ఈధర్ ఆ టైంకి వెళ్ళిపోవాలి, లేదా రావట్లేదు అంటే ముందు ఇన్ఫామ్ చేయాలి. సో దట్ అక్కడ ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది వెల్ ఇన్ అడ్వాన్స్. తప్పితే ఆ డిసిప్లిన్ ఆఫ్ టైం అనేది
చాలా చాలా నేర్చుకున్నానండి. లైక్ దిస్ పీపుల్ ఆ డైరెక్టర్స్ వాళ్ళ మీరు తేజ గారు కొట్టారంటే అక్కడ ఈ ఇన్సిడెంట్స్ అన్ని గుర్తొచ్చాయన్నమాట. సో ఒక డైరెక్టర్ ఎప్పుడైనా ఆర్టిస్టులు కానీ ఇంకెవరిని కానీ కొట్టారు అంటే దాన్ని వాళ్ళకి సరదా కాదు కదా, ఏదో చేయి దొరదగా ఉండి సరదా కొట్టేద్దాం రోజుకోవాలి కొట్టేద్దాం అన్నట్టు కాదు కదా. నాకు తేజ గారు కూడా చెప్పారండి ఈ మాట, నన్ను ఇలా అనుకుంటారండి నాకేమైనా సరదానా, నేను ప్రతిరోజు పొద్దున్న వర్షపడి అందరూ నుంచోబెట్టి ఫ్యాట్ అని కొట్టుకుంటూ వెళ్తానేంటి, ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ సమ్ అవుట్పుట్. అండ్ అందరి మీద కూడా కాదు, సో అలా ఎవరు కొట్టరు, నేను కొట్టించుకోను ఊరికి కూడా. బాలాజీ గారు మిమ్మల్ని టాలీవుడ్ ఇండస్ట్రీ మిమ్మల్ని సరిగ్గా వాడుకోలేదు, తమిళ ఇండస్ట్రీ బాగా గుర్తింపు ఉంటుంది బట్టి అక్కడ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? నన్ను తెలుగు ఇండస్ట్రీ ఎందుకు వాడుకోలేదండి. ఇన్ఫ్యాక్ట్ నేను వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే మేబీ హీరోగా నేను ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు యాజ్ అన్ ఆర్టిస్ట్, బట్ డెఫినెట్లీ ఫర్ వాట్ ఐఎమ్ టుడే నాకు ద మోల్డ్, నన్ను ఒక మట్టి ముద్ద లాంటి వాడిని నన్ను ఒక మంచి బొమ్మలాగా తయారు చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. అయితే తెలుగు కాకుండా కూడా ఐ హ్యావ్ డన్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ యాజ్ అ చైల్డ్ యాక్టర్. హిందీలో యాక్ట్ చేశానండి, హిందీలో రజనీకాంత్ గారి అబ్బాయిగా త్యాగి అనే సినిమాలో యాక్ట్ చేశాను. తర్వాత తమిళ్లో యాక్ట్ చేశాను, భాగ్యరాజ గారి సినిమాలో యాక్ట్ చేశాను తమిళ్లో నేను. అజిత్ గారితో యాక్ట్ చేశాను. అండ్ అజిత్ అండ్ రాశి వాళ్ళిద్దరు కలిసి, రాశి ఐ థింక్ ఫస్ట్ సెకండ్ సినిమాను యాజ్ అ హీరోయిన్గా అనమాట. మేమిద్దరం కలిసి చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసామండి. ఆచ్కా గుండారాజ్ అని మన గ్యాంగ్ లీడర్ హిందీ వర్షన్ అనమాట, అది కూడా హిందీ సినిమా చేశాను నేను. సో ఈ సినిమా చేసిన ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో మళ్ళీ రాశితో, అంటే రాశి బికేమ్ హీరోయిన్ బై దెన్, అప్పుడు అక్క బికేమ్ అత్త. సో ఆ తమిళ సినిమా అజిత్ గారి హీరో అందులో రెట్ట జడ వయసు అని. సో అలాగే బాలచంద్ర గారి సీరియల్ ఇందాక చెప్పినట్టుగా, అండ్ మిగతా సీరియల్స్ కూడా చేశాను. కాకుండా కన్నడలో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా కన్నడ వల్లనే మళ్ళీ నేను ఎదురుమనే గండ పక్కతమనే హిందీ అనే సినిమా, దాంట్లో నా క్యారెక్టర్ నేనే యాక్ట్ చేశాను మళ్ళీ. అది కూడా రంగనాథ్ గారు డైరెక్ట్ చేశారండి. నాకు ఇక్కడ ప్రాణం పోసిన డైరెక్టరే అక్కడ కూడా ప్రాణం పోసారు నాకు. అండ్ మలయాళంలో కూడా నేను ఐ హావ్ యాక్టెడ్ ఇన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. ఒకటి మాస్మరం అని సురేష్ గోపి గారు హీరో, అండ్ ఇంకొకటేమో గురు శిష్యన్ అని జగదీశన్ అండ్ కళాభవన్ మణి గారు అని ఉన్నారండి. జగదీష్ గారు అంటే మనకు రామేశ్వర గారు ఎలాగో అక్కడ మలయాళంలో ఆయన కామెడీ హీరో అనమాట. కళాభవన్ మణి మీరు చూసే ఉంటారు, జెమినీ సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తారు, ఈజ్ నో మోర్ నో అన్ఫార్చునేట్లీ. సో వాళ్ళిద్దరు గురువు శిష్యులు అనమాట. సో దాంట్లో గోవాలో ఉన్న ఒక పిల్లాడు తప్పిపోయి వాళ్ళు ఈ కిడ్నీలు అవన్నీ అమ్మేసే ఒక ప్రాసెస్, ఒక గ్యాంగ్ ఉంటారనమాట, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కిడ్నాప్ చేసేస్తుంది. ఇతను తప్పించుకుని, వాళ్ళు కేరళ వాళ్ళు బేసిక్గా, తప్పించుకుని ఒక చిన్న కార్టూన్లో దూరిపోతాడు అనమాట. ఆ కంటైనర్ కేరళలో దిగుతుంది. సో హీరో దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. సో దట్ ఈస్ స్టోరీ. ఆ సినిమా దాంట్లో యాక్ట్ చేశాను. ఇది కాకుండా ఇంగ్లీష్లో బెన్ కింగ్స్లే ఉన్నారు కదా, మన మహాత్మా గాంధీగా యాక్ట్ చేశారు, ఆయన కొడుగ్గా యాక్ట్ చేశానండి. స్టార్ ప్లస్లో డివోర్స్ అనే ఒక సీరియల్లో ఆయన కొడుగ్గా యాక్ట్ చేశాను. సో దీస్ ఆర్ మై మిగతా అదర్ లాంగ్వేజెస్లో చేసిన వర్క్స్ అనమాట. అండ్ హిందీలో నేను మిథున్ చక్రవర్తి గారు, రజనీకాంత్ గారు, ఇందాక చెప్పినట్టు జయప్రద గారు, జితేంద్ర గారు, దారా సింగ్ గారు, ప్రాణ్ గారు, వాళ్ళతో ఈ హిందీలో. అండ్ తమిళ్లో అజిత్ గారు, అండ్ కే బాలచంద్ర గారి డైరెక్షన్లో చేయడం. దే ఆర్ ఆల్ గ్రేట్ అసెట్స్. నేను తెలుగులోకి వస్తే యూ నేమ్ హీరో, ఒక్క పెద్ద ఎన్టీఆర్ గారు తప్పితే మిగతా అందరితో యాక్ట్ చేశాను. అంటే నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు గారు, కృష్ణ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, రాజశేఖర్ గారు, రాయన్ ప్రసాద్ గారు, అందరు హీరోస్తో యాక్ట్ చేశాను అనమాట. దట్ టైమ్ వాజ్ లైక్ దాట్. నాకు అలా కుదిరింది. తమిళ్లో ఒక కమల్ హాసన్ గారితో మళ్ళీ యాక్ట్ చేయడం మిస్ అయ్యాను. మహానది సినిమాలో యాక్ట్ చేయాల్సిందండి. అప్పుడు అన్న సినిమా డేట్స్ క్లాష్ వచ్చాయి. హీ వాంటెడ్ అ వెరీ లాంగ్ స్పాన్. సో ఆయనతో యాక్ట్ చేయలేకపోయాను. కానీ మహానది సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన బర్త్డే స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి చేశారు. సో జెమినీ టీవీలో నేను అప్పుడు యాంకరింగ్ కూడా చేసేవాడిని చిన్నప్పుడు కూడా అనమాట. సో జెమినీ టీవీ వచ్చిన కొత్తలు ఇప్పుడు డైలీ యువర్ సాంగ్ అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ అయింది. హరిత ఉన్నారు కదా ఆర్టిస్ట్, ఆవిడ చేసేవారు, హరితక్క. నేనేమో పిల్లాడిగా ఇది నేను చేసేవాడిని అనమాట. సో అప్పుడు దాంతోపాటుగా మహానదిలో యాక్ట్ చేసిన అమ్మాయి నేను కలిసి ఇంకొక స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం, కమల్ హాసన్ గారిని కలవడం జరిగింది. అంటే మీరు ఇతర భాష, కన్నడం, మలయాళం, హిందీ ఇలా ఇతర లాంగ్వేజ్లో మీరు చేసేటప్పుడు అంటే మీరు బాల నటుడిగానే చేశారా? మరి హీరో యాక్ట్ చేయలేదండి. పెద్ద కరెంట్ ట్రై నాకు తెలుగులో మాత్రమే చేశాను పెద్ద అయిన తర్వాత. అంటే మీకు టచ్ ఉంది కదా, తమిళ్, కన్నడం ఇలా టచ్. తమిళ్లో వచ్చాను, అంటే కన్నడ రాదు కానీ కన్నడ లిపి మనకు ఒకటే అయినప్పటికీ కూడా తమిళ్ అట్లీస్ట్ లాంగ్వేజ్ నేను ఫ్లూయెంట్గా మాట్లాడగలను. అంటే మీకు అవకాశాలు హీరోగా అక్కడ అవకాశాలు రాలేదంట? అక్కడ నేను ఐ డోంట్ ఎక్స్పోజ్ మై సెల్ఫ్. అంటే నేను చేస్తాను తమిళ్లో ఇప్పుడు ప్రయత్నాలు చేయలేదు. నేను ఇప్పుడు నెక్స్ట్ టు స్టార్ట్ మై నెక్స్ట్ ఇన్నింగ్స్ ఐ విల్ ఆల్సో స్టార్ట్ విత్ మై తమిళ్ ఆల్సో. ఎందుకంటే అది కూడా ఉంది. ఎందుకంటే వచ్చిన ఒక లాంగ్వేజ్ అండ్ మోర్ ఓవర్ అక్కడ కూడా దే యాక్సెప్ట్ ఫ్రెష్ టాలెంట్స్ అండ్ వాళ్ళకి దట్ ఈస్ మోర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటారు వాళ్ళు కూడా. సో అందుకని ఐ డెఫినెట్లీ వాంట్ టు ట్రై అవుట్ తమిళ్ ఆల్సో. అంటే ఇప్పుడు మీరు బాలాదిత్య కానీ ఇప్పుడు ఇన్ని సినిమాలు మీరు తమిళ్, హిందీ, తెలుగు ఎక్కువ బాలాదిత్య కానీ గుర్తింపు వచ్చినాయి మీకు చైల్డ్ ఆర్టిస్ట్గా.
అంటే మొత్తం ఎన్ని సినిమాలు చేశారు ఈ లాంగ్వేజెస్? అన్నీ కలిపి ఇంక్లూడింగ్ 1940 50 ఫిల్మ్స్ అయ్యాయండి. నా అందులో 50వ సినిమా. అందులో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అసలు? అన్ని సినిమాలకు ఒకలాగే చేస్తాం కదండి. అయితే కొన్ని సినిమాల వల్ల ఎక్కువ పేరు వస్తుంది. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం స్టాంప్గా బాగా పేరు తెచ్చిపెట్టిందండి. దాని తర్వాత అన్న ఒకటి బాగా పేరు తెచ్చిపెట్టింది. నాకు అసలు నేను ఆర్టిస్ట్ అవ్వడానికి నాకున్న ఒక టెంప్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చిన్నపిల్లలకి చాక్లెట్లు అంటే కావాలంటారు. నాకేంటంటే వంతు అనమాట. మా అన్నయ్యకి నంది అవార్డు వచ్చింది, నాకు నంది అవార్డు రావాలని చెప్పి. సో అప్పుడు విజయశాంతి గారు చెప్పారనమాట స్టేజ్ మీద, అన్నయ్య అవార్డు ఇస్తున్నప్పుడు నాకు కావాలి పేచి పెడితే నువ్వు కూడా యాక్చువల్గా నీకు కూడా ఇస్తారు నంది అవార్డు అని ఆవిడ చెప్పారు. సో మరి ఆవిడ ఏ ముహూర్తంలో అన్నారో తెలీదు. తర్వాత నాకు 2 నందులు వచ్చాయి. అన్న సినిమాకి ఒకటి, లిటిల్ సోల్జర్స్ సినిమాకి ఒకటి. ఈ 2 సినిమాలు కూడా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయండి. తర్వాత ఈవీవి గారి సినిమాలు 7 సినిమాలు చేశాను నేను. అవన్నీ కూడా చాలా మంచి పేరు తెచ్చాయి నాకు. జంబలకిడి పంబ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ కానీ, అబ్బాయి గారు, దాని తర్వాత ఏమండి ఆవిడ వచ్చింది. ఇవి కూడా చాలా మంచి క్యారెక్టర్స్. అంటే చిన్నప్పుడు కొంచెం ముదురు క్యారెక్టర్లు అవన్నీ కూడా. బంగారు బుల్లోడు ఆ క్యారెక్టర్ పేరే ముదురు. బాలకృష్ణ గారితో ఫస్ట్ చేయడం. నేను ఆయనతో కూడా 5 సినిమాలు యాక్ట్ చేశానండి. బాలకృష్ణ గారితో బంగారు బుల్లోడు, టాప్ హీరో, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణ అర్జున విజయం, సమరసింహారెడ్డి. సో 5 ఫిల్మ్ ఆయన సినిమాలు 5 చేశాను నేను. అలాగా. సో దిస్ ఆర్ ది అదర్ థింగ్స్ అనమాట. మీరు ఇలా పెద్ద బాలకృష్ణ గారు, రాజేంద్ర ప్రసాద్ ఇలా పెద్ద టాప్ హీరోస్తో మీరు యాక్ట్ చేసేటప్పుడు మీకు ఏమనిపించేది? మీ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు మీతో ఎలా ఉండేవారు? అంటే వెరీ వెరీ ఇన్స్పైరింగ్గా ఉండేవారండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లాడు అనేటప్పటికి ఆబ్వియస్లీ ఒక సెట్లో అందరు పెద్దవాళ్ళ మధ్యలో ఒక చిన్నపిల్లాడు ఉంటే చాలా బుజ్జగిస్తారు, చాలా గారాభంగా చూసుకుంటారు. అందరూ అలాగే చూసుకునేవారు. నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి లిటరలీ నేను మనిషి అనేవాడు ఎలా బతకాలి, తినే మెతుకు నుంచి బతికే బతుకు వరకు ఎలా ఉండాలి అనేది వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నానండి. శోభన్ బాబు గారు ఒక డిసిప్లిన్, ఎంత డిసిప్లిన్డ్గా ఉండేవారు. లొకేషన్కి టైంకి వచ్చేస్తుండేవారు. ఆయన మిగతా వాళ్ళతో ఎక్కువ తక్కువ మాటలు ఉండేవారు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవారు. అట్ ది సేమ్ టైం సరదాగా ఉండేవారు. ఆయన పని ఏదో పర్ఫెక్ట్గా చేసేసేవారు. అంటే శోభన్ బాబు గారు ఆ విగ్గు రింగ్ కూడా కదిలేదు కాదండి, అంత జాగ్రత్తగా స్పిక్ అండ్ క్లీన్గా ఉండేవారు ఆయన. నాగేశ్వరరావు గారు సచ్ వండర్ఫుల్, ఒక శిఖరం లాంటివారు మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. అంతటి శిఖరం లాంటి మనిషి కూడా చాలా సింపుల్గా ఒక కామన్ మ్యాన్ ఉన్నట్టుగానే తిరిగేస్తుండేవారు. నేను చాలా మామూలు మనిషి అన్నట్టు చెప్పారు. అంటే ఆ కష్టం కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు కదా, సో అలా ఉండేవారు. అండ్ చిరంజీవి గారు ఎంతో లైవ్లీగా ఉండేవారు. బాలకృష్ణ గారు అయితే మా సెట్స్లో షూటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రాలు క్రికెట్ ఆడడం, లేదంటే షటిల్ ఆడడం, లేదా రామారావు గారు సినిమాలు పెట్టడం, సో ఇలా చేస్తూ ఉండేవారండి. అండ్ మిగతా అందరు హీరోస్ అండి ఫర్ దట్ మ్యాటర్. రాజశేఖర్ గారు, నేను అన్న సినిమా అప్పుడు నిజంగానే నాకు అన్నయ్యలాగే ఉండేవారు. ఆయన దగ్గరుండి చూసుకునేవారు. జీవిత గారు కూడా వస్తుండేవారు షూటింగ్ అనమాట. సో ఆయన దగ్గర పెట్టుకుని ఆయనతో పాటే తినేవాడిని నేను కూడాను. నిజంగా సొంత అమ్ముళ్ళగా చూసుకునేవారు. అండ్ తర్వాత రాయన్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు. మీకు ఇంకా ఎదురుమూడు పక్కన పడిన సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఐ వాజ్ హార్డ్లీ 5-6 years old అండి అప్పుడు. ఆయన డైలాగ్ నేను చెప్పిన తర్వాత నేను లిటరల్గా ఆయన ఇమిటేట్ చేసేవాడు అనమాట. ఎలా డైలాగ్ చెప్పాలి అనేది చెప్పేసిన తర్వాత అంతేరా, అంతే అయిపోయింది, వచ్చేసింది అనేవారు. అంటే స్పాట్లో కూడా, ఇన్ రికార్డింగ్లో కూడా ఆయన అంత ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. సో ఫ్రమ్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ దట్ సపోర్ట్ అండి. నాకు కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఏంటంటేనండి, ఇప్పుడు మామూలుగా ఒక 5-6 ఏళ్ల పిల్లలు వాళ్ళ సర్కిల్, వాళ్ళ ఏజ్ గ్రూప్లో వాళ్ళతో మాత్రం ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ నా అదృష్టం ఏం జరిగింది అంటే ఐ వాజ్ ఎక్స్పోజ్ టు అందరు నాకన్నా పెద్దవాళ్ళే. నేను వర్క్ చేసే సెట్లో ఉండే వాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళే. అలాంటి వాళ్ళందరితో వర్క్ చేయగలగడం ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బాలాజీ గారు, మీకు సినిమాలో మర్చిపోయిన సంఘటనలు కానీ సందర్భాలు ఏమైనా జరిగినాయా? ఖచ్చితంగా ఒక 2-3 ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ముఖ్యంగా నేను చెప్పాల్సిందంటే, నేను ఒక మంచి స్వింగ్లో యాక్ట్ చేస్తున్న టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ నేను నిప్పుల్లో కాలిపోతానేమో అన్నది పరిస్థితి అనమాట. ఏమైందంటే, సూపర్ పోలీస్ సినిమా చేస్తున్నాను రామానాయుడు గారిది, సురేష్ ప్రొడక్షన్స్లో. దాంట్లో నేను జయసుధ గారి కొడుకుని, వెంకటేష్ గారి హీరో ఆ సినిమాలో. అయితే మదర్ చచ్చిపోయినప్పుడు ఏంటంటే కర్మకాండ చేస్తారు కదా, సో కుండ పట్టుకుని అది తిరుగుతున్నాను అనమాట ఆ కట్టెల చుట్టూ. పక్కన ఫ్రేమ్లో నిప్పు సరిపోవట్లేదని చెప్పి సెట్ అసిస్టెంట్ ఏం చేశాడంటే పక్క నుంచి పెట్రోల్ పోసేటప్పటికీ ఆ పెట్రోల్ వచ్చి దాని మీద, నేను నడుస్తున్నాను కదా, నా మీద కూడా పడింది. ఫైర్ అంటుకుంది. ఒక్కసారి నా బాడీ అంటుకునేటప్పటికి ఫర్ అ సెకండ్ ఐ థాట్ ఐఎమ్ గాన్. నేను ఎదురుగుండా చూస్తున్న టక్కన పోసేటప్పటికి అయిపోయింది ఇంకా అనుకున్నాను. బట్ ఆ సెకండ్లో, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెంకటేష్ గారు చూసి ఆయన నన్ను పట్టుకుని టక్కని లేపేశారండి. అండ్ ఈ రియలీ సేవ్డ్ మీ. దట్ ఈస్ వన్ ఇన్సిడెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ లైఫ్. ఆ మూమెంట్లో ఆయన చూసుండకపోయినా ఎంత పెద్ద డేంజర్ జరిగి ఉండేదో తెలియదు. వన్ అనదర్ ఇన్సిడెంట్ లైక్ దాట్, అదే సినిమాకి సంబంధించి నేను రామానాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటానండి. ఇట్ ఈస్ అ లెసన్ ఫర్ మీ ఫర్ లైఫ్ టైం. ఆ షూటింగ్ అప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం ఇందాక చెప్పినట్టు.
దిస్ ఇస్ 93 మార్చ్లో అనమాట. సినిమాకి అప్పుడే వస్తున్నానండి, స్టార్ట్ చేయాలి. మా బామ్మగారు చనిపోయారు, మా నాన్నగారు వాళ్ళ మదరు. అప్పట్లో మొబైల్స్ లేవు కదా, సో త్రూ ఫోన్స్ ఇన్ఫామ్ చేయాలి. నాన్నగారు బ్యాంక్కి వెళ్ళిపోయారు. మేము మాకు మెడ్రాస్ ఎక్స్ప్రెస్ 4ంటికి అనమాట. మేము అందుకని 2:30కి ఇంట్లో నుంచి బయలుదేరిపోయాక న్యూస్ తెలిసింది 3 o'clockకి. అది మాకు తెలియదు. మేము బయలుదేరిపోయాం, ట్రైన్ ఎక్కేసాం, వచ్చేస్తున్నాం హాయిగా. పొద్దున్న దిగిపోయేటప్పటికి మా తాతగారు గుమ్మంలో ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్ అని గట్టిగా మాట్లాడుతున్నారు. ఎందుకు అలాగా లౌడ్గా ఉన్నారని చూసేటప్పటికి బామ్మ చనిపోయింది ఇలాగని తెలిసింది. చాలా ప్యాథరిక్ సిచ్యువేషన్. ఒక పక్కన సురేష్ ప్రొడక్షన్ షూటింగ్ వెళ్ళిపోవాలి అనేప్పుడు మా నాన్నగారు కూడా ఇంట్లో ఫోన్ వెళ్ళిపోయింది. ఆయన సాయంత్రం 6ంటికి 4:30 బయలుదేరిపోయారు. సిచ్యువేషన్ ఏంటంటే కారు వచ్చింది, షూటింగ్కి వెళ్ళాలి. అమ్మ చెప్పింది, ఆయనకి చెప్పి మేనేజర్కి ఫోన్ చేసి, శర్మ గారు ఉండేవారండి సురేష్ ప్రొడక్షన్స్ మేనేజర్ గారు, ఆయనకి ఫోన్ చేసి ఇలాగా సార్ ఇలా మా అత్తగారు పోయారండి, మీకు అభ్యంతరం లేదు అంటే పిల్లాన్ని ఒక మధ్యాహ్నం పైన బాడీ వస్తుంది, పిల్లాన్ని ఒకసారి ఆవిడకి చూపించి, ఆవిడకి చాలా ఇష్టం, ఒకసారి చూపించి మధ్యాహ్నం పైన పంపిస్తానండి అనేటప్పటికీ ఆయన వెంటనే ఫోన్ 1 నిమిషాల్లో ఫోన్ చేస్తానమ్మా అని డైరెక్టర్ గారితో, కో డైరెక్టర్తో మాట్లాడి డైరెక్టర్ గారు ఇన్ఫామ్ చేయించి, అలాగేనండి పర్వాలేదు నేను మధ్యాహ్నం కారు పంపిస్తానన్నారు. మధ్యాహ్నం కారు పంపిస్తానంటే లంచ్ తర్వాత కదా, అప్పుడు కార్యక్రమాలు అయిపోతాయి, అరౌండ్ 3 or 4 కారు వస్తుందేమో వెళ్దామని అనుకున్నాం. అయ్యేటప్పటికి 10ంటికి మళ్ళీ కారు వచ్చింది దానికి. ఇదేంటి మళ్ళీ కారు వచ్చింది, ఏమన్నా ఇంపార్టెంట్ ఏమో అని వెళ్ళబోతుంటే ఆయన మేనేజర్ ఆయనే వచ్చారు. ఆయన వచ్చి ఫుల్ పేమెంట్, నాకు ఆ సినిమాకి మాట్లాడుకున్న ఫుల్ పేమెంట్ నాకు గుర్తుండే అప్పట్లో 40,000 అనుకుంటా, మొత్తం పేమెంట్ తీసుకొచ్చారు. అదేంటండి పేమెంట్ ఇచ్చారు అంటే, కాదండి నాయుడు గారికి తెలిసింది ఇలాగ అబ్బాయి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ ఇలా ఇష్యూ జరిగింది, వాళ్ళ బామ్మగారు చనిపోయారని అనేటప్పటికీ, అయితే పని చేయండి, అబ్బాయి వచ్చాడు కదా, షూటింగ్కి వచ్చేస్తానని చెప్పారు కదా, ఇక్కడ ఉంటారు, రేపటి నుంచి కంటిన్యూ అయిపోతారు కదా, పేమెంట్ ఇచ్చేసాను అతనికి. జనరల్గా ఎలా ఉండేదంటే షెడ్యూల్స్ జరుగుతుండేవి, ఒక 3 schedules అయ్యాయి అనుకోండి, ఈచ్ షెడ్యూల్ ముందర ఒక పేమెంట్ జరుగుతుంటుంది. డబ్బింగ్ చెప్పాక మిగతా లాస్ట్ పేమెంట్ ఇస్తారనమాట. అలా అసలు ఏమీ విత్ నో సెకండ్ థాట్ అని నేను పంపించాను. దెన్ నాకు అప్పుడు తెలియదండి, పెద్ద అయ్యాక నాకు మా పేరెంట్స్ చెప్పడం అనమాట. సో ఒక నిజంగా ఒక పెద్ద మనిషి, ఒక కష్టం తెలిసిన మనిషి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆయన నమ్ముకుని పనిచేస్తున్న వాళ్ళ మీద ఎంత ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది సచ్ వన్ ఇన్సిడెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అలాగే శోభన్ బాబు గారితోనండి Jan 14th ఆయన పుట్టినరోజు అనమాట, జనవరి 14వ తారీఖున దొరబాబు సినిమా చేస్తున్నా. దాంట్లో నాది త్రూ అవుట్ క్యారెక్టర్, ఆయనతో కంప్లీట్గా ఉంటుంది క్యారెక్టర్. ఒక 1 month ఆయనతోనే మొత్తం అరకులో షూటింగ్, డిసెంబర్ జనవరిలో అరకులో అనమాట. నేను ఈ చిన్నపిల్లాన్ని కదా, రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉండేవాడిని, ఆయన చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడిని. పాపం ఆయన అంతే ఓపికగా సమాధానం చెప్తూ చలాకీగా ఉంటూ ఉండేవారు. అయితే ఆ రోజు నా డెత్ సీన్, ఈ పిల్లాడు చచ్చిపోయే క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ ఏంటంటే స్ట్రీట్ బాయ్, సో అతనికి బీడీలు తాగడాలు అవన్నీ అలవాటు ఉంటుంది, గమ్మత్తుగా ఉండేది క్యారెక్టర్. ఆయన పాపం దగ్గరుండి ఆ మౌత్ వాష్ ఏదో తెప్పించారనమాట, ఆ బీడీ తాగినప్పుడల్లా మౌత్ వాష్ చేయించేవారు. సో అయిపోయిన తర్వాత అండ్ నిజంగా ఆయన చాలా సొంత మనోళ్ళలాగా చూసుకునేవారు ఆయన కూడా. అయ్యేటప్పటికి ఆ డెత్ సీన్ అయ్యేటప్పటికి ఏమైందంటే బాంబు, అంబర్ పౌడర్ బాంబు ఉంటుందండి. వాళ్ళు చెప్పారు ఇది ఒక మార్క్, అదొక మార్క్ అని చెప్పారు. సో సెకండ్ది ఇంకొక టేక్ అయితే సేఫ్ టేక్ అని పెడతారు. సో ఆ 2 నాకు మార్కులు చెప్పారు. దగ్గర రాగానే బాంబు పేలుతుంది, కంగారు పడద్దు అని ఏం చేశారు, ఇది టేక్ 1కి అక్కడ బాంబు, టేక్ 2కి ఇక్కడ బాంబు పేల్చాలి. వచ్చేటప్పుడు టేక్ 1కి ఇక్కడ బాంబు పేల్చేశారు. పేల్చేటప్పటికి పౌడర్ మొత్తం ముక్కులోకి వెళ్ళిపోయి నాకు ఫెయింట్ అయిపోయాను. ఆదిత్య నువ్వు భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతావు అని ఒక కాగితం మీద రాసి శోభన్ బాబు అని సంతకం పెట్టించారు. ఇట్స్ వన్ మెమరబుల్ మూమెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ లైఫ్. ఏమండి మరి మీరు ఇలాంటి సందర్భాలు, ఇలాంటి యాక్ట్ చేసేప్పుడు మీ ఇంట్లో ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయొద్దు అన్న సందర్భాలు ఎప్పుడు లేదండి. ద బెస్ట్ పార్ట్ వాజ్ నాకు ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఉండింది. ఇవాళ జనరేషన్ చాలామంది పేరెంట్స్ అతను ఈ రెగ్యులర్గా ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా ఏమైనా కొత్త కోర్స్ చేయాలన్నా, ఆర్ కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, ఆర్ కొత్త రంగంలోకి వెళ్ళాలన్నా కూడా పేరెంట్స్ ఫ్రీడమ్ ఇస్తున్నారండి. అప్పట్లో నిజంగా అంత ఉండేది కాదు, భయమే పిల్లల్ని పంపించాలి సినిమాల్లోకి అంటే. బట్ మా పేరెంట్స్ మాత్రం ఆ విషయంలో ఐ షుడ్ థ్యాంక్ మై మదర్ అలాట్. కంప్లీట్లీ ప్రతిరోజు నాతో షూటింగ్కి వచ్చి నా నోట్స్ తయారు చేసి 7th class వరకు ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ హర్. అందుకని ఆ తర్వాత నేను ఇంకా షూటింగ్స్ తగ్గించేశాను. నేను షూటింగ్స్ చేస్తున్నా సాయంత్రం ప్యాకప్ అవ్వగానే రూమ్కి వెళ్ళి చదువుకునేవాడిని. అంటే ఇలా డెత్ క్యారెక్టర్ అలా వేసినప్పుడు మరి మీ మదర్ అసలు అంటే వాళ్ళు ఎంత ట్రెడిషనల్గా ఉండేవారు అంత ప్రాక్టికల్గా మోడర్న్గా కూడా ఉండేవారు. ఇట్ ఈస్ అ క్యారెక్టర్, ఎండ్ ఆఫ్ ది డే అదొక పాత్ర. దాన్ని మనం చచ్చిపోయే క్యారెక్టర్ని, చచ్చిపోతుందని ఇదని అసలు అలాంటి ఫీలింగ్స్ ఏం లేదండి. అంటే బేసిక్లీ బ్రాటప్ అది
ఆ క్యారెక్టర్ లాగా మాత్రమే చూడాలి. నాకు బాగా గుర్తుండే, నేను చంటిగడ్డ సినిమా యాక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నాది కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ అవుతున్నప్పుడు ఒక ఛానల్, ఒక ప్రముఖ వ్యక్తి ఆయన, మీరు అమ్మాయికి ముద్దు పెడుతున్నారు, ఇట్లాగే అడిగారు, మీరు అమ్మాయికి ముద్దు పెడుతున్నారు, లొకేషన్లో మీ నాన్నగారు ఉన్నారు, అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, మీకేం ఫీలింగ్ లేదా, మీరేం అనుకోవట్లేదా, మీరు అసలు సాంగ్ చేస్తాను మీకు, నేను అసలు ఆశ్చర్యపోయాను. ఒక ప్రెస్లో అంటే దట్ ఇస్ 1-to-1 ఇంటర్వ్యూ బేసికల్గా. ఇదేంటి ఇంత ఇలా అడిగేశారు అని ఒక సెకండ్ ఆగాను. దెన్ నేనే తమాయించుకుని దెన్ ఐ టోల్డ్ దెమ్ వెరీ ఆనెస్ట్లీ, సార్ నేను అనేది అక్కడ నేనుగా కాదు, నేను ఒక క్యారెక్టర్గా ఉన్నాను. నేనేమో దొంగతనంగానో లేదంటే తెలియకూడదనో తప్పు చేస్తున్న పని అయితే కాదు. నా క్యారెక్టర్ అక్కడ డిమాండ్ చేసింది, సో అందుకని యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ పక్కన అమ్మాయి ఉందా, దిండు ఉందా, గాలి ఉందా, నాకు సంబంధం లేదండి. నా ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉందా, నా కరెక్ట్గా నేను నా ముఖ కవళికలు కరెక్ట్గా ఉన్నాయా, నేను పాట కరెక్ట్గా పాడుతున్నానా, వీటి మీద దృష్టి తప్పితే అది తప్ప ఇంకేం లేదని. అలాగా వి యూస్ టు సీ ద క్యారెక్టర్ యాజ్ క్యారెక్టర్, అక్కడే దాన్ని చూసుకోవడం మళ్ళీ ఇంటికి వచ్చాడు. సో దేనికి అది చాలా ఇండిపెండెంట్గా ఉండేది. సో దే హ్యాడ్ దట్ మెచ్యూర్డ్ మైండ్. బాలాదిత్య గారు మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంటే నేను బంగారు బుల్లోడు సినిమాలో బాలకృష్ణ గారిని అప్పుడే ఫస్ట్ టైం చూస్తాను అన్నమాట. చూసినప్పుడు ఆయన్ని బాబాయ్ అని పిలుస్తాను మామూలుగా, అయితే సడన్గా బావోయ్ అని పిలుస్తాను అనమాట. బాధ ఏంట్రా మొన్నటిదాకా బాబాయ్ అన్నప్పుడు బావోయ్ అంటున్నావు అంటే, అక్క దిగింది బాబాయ్ ఊర్లోకి అంటే రవీనా టాండన్ గారు వస్తారనమాట. అంటే ఎలా ఉందిరా మీ అక్క, ఒకసారి చెప్పు నాకు వర్ణించు అంటాడు. అలా అనగానే అప్పుడు స్టార్ట్ చేస్తాడనమాట క్యారెక్టర్ ముదురు. జుట్టు ఉందే జుట్టు నల్ల త్రాచపం కానీ జడేసుకోదు. ఇంకొంచెం కిందకు వస్తే నుదురుందే నుదురు అద్దరింది కానీ బొట్టు ఉండదు. ఆ నుదురు నుంచి కొంచెం కిందకు వస్తే కళ్ళు, అవి ఎలా ఉన్నాయో తెలుసా, మన ఊరు చెరువులో కలుపులు ఉన్నాయా, ఆ రేకులు తీసుకుని ఒకదాని పక్కన ఒకటి పెడితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. కళ్ళ నుంచి కొంచెం కిందకు వస్తే ముక్కు, అది సంపెంగ, నోరు దొండపండు, నోటు నుంచి కొంచెం కిందకు వస్తే గడ్డం, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. గడ్డ నుంచి కొంచెం కిందకు వస్తే మెడ, అది శంఖం, మెడ నుంచి కొంచెం కిందకు అంటుంటే ఆయన నోరు మూసేసి ఎందుకంటే కిందకి వెళ్ళగరా బాబు, జీవితంలో పైకి రావాల్సిన వాడు అంటాడు. ఇది దిస్ ఇస్ వన్ మెమరబుల్ డైలాగ్. మీరు ఇప్పుడు పాటలు పాడతారండి, రాస్తారా అని చెప్పారు, పాటలు కూడా పాడతారా? సింగింగ్ పాటలు ఎస్, నేను రాసిన వాటిని ట్యూన్ చేసుకుని పాడుకుంటానండి. ఓ పాట పాడండి. నాకు బాగా ఇష్టమైన నటి భానుప్రియ గారు. సో ఆవిడ మీద నేను ఒకసారి ఒక కవిత రాసుకున్నానండి. అది ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తాను అసలు ఎలా జరిగింది అనేది. నేను కృష్ణారెడ్డి గారి సినిమాకి డబ్బింగ్ చెప్పాను అనమాట, ఒరే పండు అనే సినిమాకి. సో ఆ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు లోపల భానుప్రియ గారు డబ్బింగ్ చెప్తున్నారు ఆల్రెప్పటికి. నేను ఆవిడతో రచించినప్పుడు వర్క్ చేయలేదు. నాకు ఆవిడ డ్యాన్స్ అన్నా ఆవిడ కళ్ళన్నా చాలా చాలా ఇష్టం. సో భానుప్రియ గారు ఉన్నారనేప్పటికీ న్యాయంగా టేక్ అవుతున్నప్పుడు లోపలికి వెళ్ళాం. సరే లైట్ ఆఫ్ అయింది, బల్బ్ ఆఫ్ అయింది, లోపలికి వెళ్ళాను. వెళ్ళేప్పటికి మొత్తం చీకటిగా ఉండి ఒక టేబుల్ ల్యాంప్, మన డైలాగ్ పేపర్ పైన టేబుల్ ల్యాంప్ ఒకటి ఉంటుంది కదా, ఆ బ్లాక్ డార్క్నెస్లో ఈ టేబుల్ ల్యాంప్ ఒకటి వెలుగుతోంది. ఆ టేబుల్ ల్యాంప్ వెలుగు వైట్ పేపర్ మీద పడి బౌన్స్ అయ్యి ఆ లైట్కి ఆవిడ ఫేస్ మీద లైట్ వచ్చిందన్నమాట. లోపలికి ఇంకేం కనబడట్లేదు. లోపలికి వెళ్ళగానే ఆ టక్కన అలా చూశారు. చూడగానే నాకు చాలా ఇష్టమైన ఆ కళ్ళు ఫస్ట్ టైం లైవ్లో చూస్తాను నేను. ఎవరమ్మా అన్నారు. అని నమస్తే అండి, నేను బాలాదిత్యనండి, సినిమా యాక్టర్ని, ఆర్టిస్ట్ని నేను. ఓ బాలాదిత్య తెలుసమ్మా, స్టాంప్ కదా నువ్వు అన్నారు. ఆవిడ నేను ఇప్పుడు నిజంగా ఆవిడంత చక్కగా మాట్లాడతారో తెలియదు నాకు. అంటే సినిమాలో చూడడం తప్పితే నేను ఆవిడ పర్సనల్గా ఇప్పుడు కలవలేదు కాబట్టి ఆవిడ మాట శైలి ఎలా ఉంటుందో తెలియదు. నిజంగా ఒక చిన్నపిల్ల మాట్లాడుతున్నట్టు చక్కగా ముద్దుగా స్పష్టంగా నిదానంగా ఆవిడ మాట్లాడుతుంటే ఒక 5 minutes మాట్లాడాను అనమాట. అవునమ్మా ఈ సినిమా చూశాను, చంటిగాడు చేసావు కదా, బాగుంది అంటే చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు మీరంటే చాలా ఇష్టం అమ్మా, నాకు మీ ఎన్నో సినిమాలు చూశాను, నాకు మీతో చేసే అవకాశం రాలేదు చిన్నప్పుడు, బట్ డెఫినెట్లీ పెద్ద అయ్యాకైనా చేయాలని అయితే నేను కోరుకుంటున్నానండి. అయ్యో తప్పకుండా అమ్మా, తప్పకుండా చేద్దాం, చాలా థ్యాంక్స్, ఇంకా మీ కుర్రాళ్ళు కూడా నన్ను ఇష్టపడుతున్నారంటే ఇంకా గుర్తుపెట్టుకున్నారనమాట నన్ను. అయ్యో భలేవారండి, మిమ్మల్ని ఎవరు మర్చిపోతారు అసలు, మీ డ్యాన్స్ ఎవరు మర్చిపోగలరు, మీ యాక్టింగ్ ఎవరు మర్చిపోగలరు అని ఇంత చెప్పుకొని వస్తున్నాను. అయిపోయి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నేను ఎంత పడుకున్నా నిద్రపడట్లేదు. నవంబర్ 27వ తారీఖు అండి, రాత్రి 1 గంట అయింది. నాకు కడుకునేప్పటికీ భానుప్రియ గారి ఫేస్, నేను ఆ ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఉన్న ఆ ఫ్లాష్ ఆఫ్ ఐ లుక్ ఏదైతే ఉందో అదే నాకు గుర్తొస్తుంది అనమాట. అనేప్పటికీ లేచి కూర్చుంటే అక్కడ స్టార్ట్ రైటింగ్ అండ్ ఐ రోట్ దిస్.
కన్నానులే తనను కన్నానులే, కనులార ఆ కనులు కన్నానులే, కలలోన ఆ కళను కన్నానులే, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కళ్ళార చూసేటి భాగ్యానికి, నోచుకున్నా నేను ఈనాటికి మరువలేని స్మృతిని ముమ్మాటికి. కనులంటే కనుల కావు అవి కలువలు, కురులంటే కురుల కృష్ణమ్మ ఝరులు, పలుకుతుంటే ఆమె తెలుగులో మాట, తళుకుమంటూ రేయి వెలిగిని పూట. కలనైన కనలేదు కలుగునని ఈ వరం, తననదలి వస్తుంటే ఎదకేదో కలవరం. చేశాడు ఎంతందము ఆ బ్రహ్మ అందాల అరవిందము, చూశాక ఆనందమానందము ఎప్పుడు రానంత బ్రహ్మానందము. యవ్వానినైనా హవ్వారే అనిపించు నవ్వుల్లలోన, మువ్వల్ని కురిపించు భానుప్రియాదేవినెంత వర్ణించినా, ఆగునా నాలోని కవికి ఆలోచన. అంటే మీరు భానుప్రియ గారు ఉద్దేశించి రాశారా ఫస్ట్ టైం? అదే ఫస్ట్ మీకు రాయడం చాలా రాశాను అంతకు ముందర. ఇది ఆవిడ మీద రాశాను అనమాట. మరి ఆవిడకి వినిపించారా? ఆవిడకి ఇంకా వినిపించేది. అంటే తర్వాత మళ్ళీ నేను ఆవిడ కలవలేదు. బహుశా ఆవిడ ఏమైనా ఇంటర్వ్యూ చూస్తే ఐ బి రియలీ హ్యాపీ. ఎందుకంటే మనం ఒకళ్ళ మీద రాసినప్పుడు వాళ్ళకి మనం అది చూపించగలిగితే ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. నేను సుశీల్ గారికి చెప్పగలిగాను అట్లాగా. సుశీల్ గారి మీద కవిత రాశాను ఒకటి, అది ఆవిడ వినిపించగలిగాను. సావిత్రి గారి మీద రాశాను. అఫ్కోర్స్ సావిత్రి గారు ఎస్వి రంగారావు గారి మీద రాశాను, కానీ వాళ్ళు లేరు, సో అందుకని వాళ్ళకి వినిపించలేకపోయాను. సుశీల్ గారిది మాత్రం ఆవిడ రాసి ఆవిడకి గిఫ్ట్గా ఇచ్చి నేను చేయగలిగాను అనమాట. అదేంటంటే, విశాలమైన ఈ సినీ గీతాల జగత్తులో సుశీల గారితో ప్రత్యేక స్థానం, అది మరపురాని గానం. ఆ కంఠం వినగా వైకుంఠమే కనవచ్చు, ఆ స్వరం కొరకై స్వర్గవాసులే దిగివచ్చు. పాత పాటకి పసిడి పూత ఆమె స్వర మాధుర్యం, పాట పాటకి నవీనత ఆమె గల చాతుర్యం. చిటపట చినుకుల పలుకులు విన్నా నీవని నేనని ఈవిడ అన్న, అతి మధురం ప్రతిగీతం మన మదికే నవనీతం. జనని శివకామిని అంటూ స్తుతించి ఆ దేవిని, జనులందరి జేజేలుందెను శృతిమెత్తని గాయని. సఖియా వివరించవే అన్న హిమగిరి సొగసులనే కన్నా, నీవు లేక వీణను విన్నా గోదావరి గట్టుందన్న, ఆ గాత్రం తనకే సొంతం, తను మాత్రం అందరి సొంతం. తెలుగు వారింటి ఆడపడుచుగా, తమిళనాట్టుకే వీట్టు పుండుగా, కన్నడ గడ్డే కన్న తీరుగా, కేరళ కోరిన గళము వీరుగా, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని తాని దేశంలోనే ఉత్తమ గాయనై, అమ్మయ్యై వటపత్ర సాయికి లాలిని, కొమ్మపై కోయిలై ఇది మల్లెల వేళయని, గుడివాడ వెళ్ళాను అని కొంటెగ కోతబెట్టి, నేను వీడని నీడను నేనేనని భయపెట్టి, శ్రీరస్తు శుభమస్తని జంటలను కలిపి, అహనా పెళ్ళి అంటూ తను పలికి, సాక్షాత్తు సావిత్రి స్వరమే అన్నట్టుగా, నిజముగా జమునయే పాడేస్తున్నట్టుగా, వాణిశ్రీ నుండి మాలాశ్రీ దాకా గాత్రంతో పాత్రలకే ప్రాణం పోసేసి, ఎందు పాడినా అందరికీ ఓ బంధువు భావన కలిగించి, విందు చేసే మన డెందముకి స్వరబంధము తానే కల్పించి, ఒకటుందా రెండున్నాయా ఆమె నోటి పాటలు, చెబుతున్నా సరిపోతాయా ఆమె గూర్చి మాటలు, ప్రతి పాట నాటుకుపోయే జనుల గుండె గూటిలో, ఎంచమంటే మంచివి తరమా ఎన్ని వేల వీటిలో. సినీసీమ నిర్మించేను సుశీలమ్మ పాటల హారం, సినీసీమ నిర్మించేను సుశీలమ్మ పాటల హారం, సుశీలమ్మ నిర్మించేను శ్రోతలకో సాగర తీరం. ఆవిడకి పాటే జీవితం, ఆవిడ జీవితం పాటకే అంకితం, అందుకే ఆవిడ పాట శాశ్వతం. మీరు ఏ సంగీత విద్వాంసు దగ్గరికైనా వెళ్ళి, దర్శకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా నేను రాస్తున్నాను అని చెప్పి వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకున్నారా మీరు? నేను ఇంతవరకు చేయలేదండి. ఇప్పుడైతే ఆ పనిలో కూడా ఉన్నాను. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్, నాలో ఉన్న ఒక రైటర్ని కూడా నేను ప్రొజెక్ట్ చేయాలి, ఆ స్కిల్ కూడా బయటికి తీసుకురావాలనే ఒక తపన అయితే నాకు ఉంది. సో ఖచ్చితంగా నేను ఆ విషయం పైన కూడా దృష్టి పెడతాను. అంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ యాంకరింగ్ చేస్తున్నారు అంటే అది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలా? ఇప్పుడు దీన్ని సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, థర్డ్ ఇన్నింగ్స్ అని అనుకోవచ్చు. ఆర్టిస్ట్గా ఏం లేవు కదండి. ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడు వచ్చామని కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఎన్నిసార్లు చేసామనేది కాదు. మ్యాటర్ ఇస్ మనం ఆర్ ఏబుల్ టు క్రియేట్ దర్ ఇంపాక్ట్. అది మనం నిజంగా చేయగలిగితే ఇట్స్ నాట్ ది నంబర్, ఎన్ని సినిమాలు చేసాం ఎన్ని ఇన్నింగ్స్ వచ్చాయనేది కాదు, చేసే దాంట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాం అనేది ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు షో దిస్ టైం. ఈసారి మిస్ అవ్వకూడదు. అఫ్ కోర్స్ మధ్యలో కొంచెం మిస్ అయ్యాను టు సమ్ ఎక్స్టెంట్, బట్ దిస్ టైం మిస్ అవ్వకూడదని నా తాపత్రయం కూడా. అందుకని ఇప్పుడు హీరో అవకాశాల కోసం మీరు ట్రై చేస్తున్నారా? అంటే ఐఎమ్ నాట్ హీరో క్రేజీ అండి. నాకు అంటే పర్సనల్గా నా ఉద్దేశం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్, నాకు పర్సనల్గా నేను ఐ డోంట్ లుక్ అట్ మై సెల్ఫ్ యాజ్ మోర్ జస్ట్ యాజ్ అ హీరో. ఐ వాంట్ బి మోర్ అన్ యాక్టర్. నాకు కమల్ హాసన్ గారు చాలా ఇష్టం, నాకు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇష్టం. దే ఆర్ పర్ఫార్మర్స్ ఫర్ మీ. కోట శ్రీనివాసరావు గారు, మనకి రావు రమేష్ గారు బాగా యాక్ట్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. రాజీవ్ కనకాల. సో వీ హ్యావ్, మనకి తెలుగులో టు నేమ్, హిందీలో అయితే చాలామంది ఉన్నారు, అజిజ్ షా గారు కానీ, లైక్ దిస్ వీ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. సో అలాగా ఐ వాంట్ టు మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఆల్ ది యాక్టర్స్ ఐ లైక్ ఎస్వి రంగారావు గారు వెలాట్.
అంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అండి, ఆ స్క్రీన్ ఒక యాక్టర్ అనేవాడు ఉంటే ఆ డిఫరెన్స్ చూపించగలగాలి స్క్రీన్ మీద. అలాంటి ఒక ఇంపాక్టింగ్ రోల్స్ చేయాలి అనేది నా కోరిక. అంటే ఇప్పుడు మీరు ఎవరు దర్శకత్వంలో యాక్ట్ చేయాలని మీకు బాగా అనిపిస్తుంది, నేను మిస్ అయ్యాను? ఐఎమ్ లైక్ అంటే యాక్టర్స్ లైక్ వాటర్ ఆర్ వైన్ అండి. మనం ఏ పాత్రలో మనం పోస్తే దాంట్లో ఇంపిపోవాలి. సో నాకు స్పెసిఫిక్గా ఇలాగాని లేదు. వీఆర్ సీయింగ్ సో మెనీ ఫ్రెష్ టాలెంట్స్ కమింగ్ అప్. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్, పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు చాలామంది. దెర్ ఇస్ నో ఇలా వాళ్ళతోనో వీళ్ళతోనో ఒక స్పెసిఫిక్ జానర్ అని ఐ నెవర్ వాంట్ టు కన్ఫైన్ మై సెల్ఫ్. అందుకని ఐ వాంట్ హ్యావ్ దట్ ఫ్రీడమ్. అండ్ మోర్ ఓవర్ వీఆర్ సీయింగ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఆల్సో. షార్ట్ ఫిల్మ్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు, కొత్తగా వెబ్ సిరీస్ వస్తున్నాయి. సో నేను ఇది అని అయితే పెట్టుకోలేదండి. ఖచ్చితంగా ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఆల్సో, ఆన్ వెబ్ ప్లాట్ఫామ్, దిస్ ఇస్ ఆల్సో వెబ్ ప్లాట్ఫామ్ టుడే. వీ నో హౌ పీపుల్ ఆర్ సో యాక్టివ్లీ వాచింగ్ సచ్ థింగ్స్. సో ఎనీథింగ్ లైక్ దిస్, వెబ్ కానీ, షార్ట్ ఫిల్మ్ కానీ, ఆర్ ఒక సినిమాలోనే ఒక మంచి నెగిటివ్ క్యారెక్టర్ కానీ, అంటే ఇది ఆదిత్య దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది కూడా చేస్తాడే అనిపించుకునేలాగా ఇంపాక్ట్ చేయగలగాలి అనేది నా కోరిక. అంటే మీరు ఆఫర్స్ కోసం అంటే డైరెక్టర్ చుట్టూ ఎప్పుడైనా తిరిగిన సందర్భాలు ఉన్నాయా? చుట్టూ తిరిగే పరిస్థితి ఎప్పుడు లేదండి. అంటే వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఎప్పుడు దేని గురించి ట్రై చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రయత్నం చేసినప్పుడు నాకు కావాల్సిన రాలేదు. మేబీ దట్ ఈస్ హౌ మై డెస్టినీ ఈస్ డిజైన్డ్. నేను ఏదైనా ఒకటి కావాలి అని వెళ్ళినప్పుడు నాకు ఏదో జరగలేదు. నా పని నేను చేసుకుంటూ పోయినప్పుడు నాకు మంచివన్నీ వచ్చాయి. ఎస్, ఐ డిడ్ గో టు పీపుల్ అండ్ కమ్యూనికేట్. చుట్టూ తిరగడం అనేది నేను చెప్పాను కదా, ఒక టైంలో ఐ హవ్ లిస్టెడ్ డౌన్ ఆల్ ది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, యంగ్ జనరేషన్ వాళ్ళందరినీ కలిసి కమ్యూనికేట్ చేశాను. నేను చేద్దాం అనుకుంటున్నానండి మళ్ళీను. ఐ వాంట్ టు కమ్ బ్యాక్. గ్యాప్ తీసుకున్నాను ఎడ్యుకేషన్ కోసం. సో నేను మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. ఎనీథింగ్ యూ ఫీల్ ఒక పాజిటివ్గా, ఒక ప్రామినెంట్ రోల్ ఉంది, ఒక ఇంపాక్ట్ చేయగలిగే క్యారెక్టర్ ఉంది. ఐఎమ్ నాట్ హీరో క్రేజీ. అలాంటి ఒక సబ్జెక్ట్ పరంగా మనకి మంచి డిమాండింగ్, ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉంది, ఆ వెయిటేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి అని నేను చాలామంది కమ్యూనికేట్ చేశాను. ఐఎమ్ స్టిల్ ఆన్ విత్ దట్. సో అండ్ ఐఎమ్ స్టిల్ రెడీ ఆల్సో ఫర్ దాట్. అంతే తప్పితే చుట్టూ తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదండి. ఇప్పుడు నా దగ్గర కూడా చాలామంది వస్తుంటారు, నాకేమైనా చెప్పండి, రిఫర్ చేయండి, నేను పాటలు రాశాను, నాకు కథలు ఉన్నాయి చెప్పండి. నేను వీ అండర్స్టాండ్ ఒక పాయింట్లో ఎవరికైనా మనం కమ్యూనికేట్ చేయడం వరకేనండి. మనకు కావాలి అంటే మనం కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేయక్కర్లేదు, వాళ్ళంతా వాళ్ళే వస్తారు. బట్ కమ్యూనికేషన్ అట్లీస్ట్ మినిమల్ ఎందుకు చేయాలి అంటే సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్. అది తెలియాలి అంటే చెప్పాలి నోరు విప్పి. మనం అడుక్కోవట్లేదు ఎవరు నేను. సో ఇట్ ఈస్ జస్ట్ అ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎస్, ఐఎమ్ పాజిటివ్ టు టేకప్ సచ్ ఎనీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని ఉంటే చెప్పండి అని కమ్యూనికేట్ చేయడం వరకు చేశాను తప్పితే నథింగ్ బియాండ్ దాట్. అంటే ఇప్పుడు మీ బ్రదరు టీవీలో యాక్ట్ చేస్తారు ఆర్టిస్ట్గా, మరి మీరు ఎందుకు ఆర్టిస్ట్గా ట్రై చేయలేదంటారు? Somehow TV serials is not the area what I wanted to work in, because maybe I cannot spend so much of time. Serials ki the amount of time involved is too long on that. సో అంతే తప్పితే నాకు వేరే చెడ్డ అభిప్రాయం లాంటిది ఏం లేదు. పీపుల్ ఆర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ సీరియల్స్ టుడే. అఫ్కోర్స్ కొన్ని మోసాలు ఉంటున్నాయి అనుకోండి, ఈ రెగ్యులర్ అత్తాకోడళ్ళు ఆర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, ఇవి ఈ పంథాన్ని కాసేపు పక్కన పెడేస్తే దేర్ ఆర్ సెన్సిబుల్ సెట్ ఆఫ్ సీరియల్స్ కమింగ్ అప్. సో నాట్ దట్ ఐఎమ్ అగెయిన్స్ట్ ఇట్, బట్ జనరలీ ఐ డోంట్ లుక్ ఎట్ మై సెల్ఫ్ కంఫర్టబుల్ ఇన్ సీరియల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు బాలాజీ గారు ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజెంట్గా బాలాజీ ఛాంపియన్ చేస్తున్నాడు. ఛాంపియన్తో పాటుగా హీఈస్ ప్యారలల్లీ స్టార్టెడ్ ది హంట్ ఫర్ కమింగ్ బ్యాక్. సో అది వెబ్ సిరీస్లో ఉంటుందా, షార్ట్ ఫిల్మ్లో ఉంటుందా, సినిమాలోనే ఉంటుందా అంటే 3 ప్యారల్గా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఐ హావ్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్ ఎనీథింగ్ యాజ్ సచ్. బట్ దీంతో పాటు ప్యారల్గా ఐఎమ్ ఇన్ టు టీచింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ టీచ్ ఫినాన్స్ అండ్ కాస్టింగ్ ఫర్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ కంపెనీ సెక్రటరీస్. అది నాకు మార్నింగ్ స్కెడ్యూల్స్లో ఉంటుందండి క్లాసెస్. సో అదొకటి, ఒక 3 గంటల రోజుకి నాకు దాన్ని కేటాయించుకుంటాను. ఇది కాకుండా మై రైటింగ్ ఇస్ ఆన్ అండ్ ఐ సెటప్ అ ప్రాక్టీస్ ఆల్సో యాజ్ అ కంపెనీ సెక్రటరీ. సో దట్ ప్రాక్టీస్ ఇస్ ఆన్. సో ఆన్ మల్టీఫోల్డెడ్ థింగ్స్ నౌ. అంటే మీరు ఫ్యూచర్లో దర్శకత్వం వహించేది ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? వెరీ లాంగ్ డిస్టెంట్ క్వశ్చన్ అది. అంటే ఎనీ డే ఎనీబడి వాంట్స్ టు బికమ్ ద డైరెక్టర్ ఆఫ్ ది షిప్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో పోస్ట్ లైక్ డైరెక్టర్ ఇస్ డెఫినెట్లీ ఎస్. అంటే నాలో ఆ రైటర్ అనే ఒక బ్లెస్సింగ్ కూడా ఉంది కాబట్టి నాకు మేబీ డెఫినెట్లీ ఎస్, ఐ లుక్ ఇన్ టు ఇట్. కానీ ఇప్పట్లో అయితే ప్లాన్ ఏం లేదండి. డైరెక్ట్ చేయాలి అనేది ఖచ్చితంగా ఆ తాపత్రయం అయితే ఉంది, రైటింగ్ కూడా ఉంది కాబట్టి నాలో. బట్ అది ఎప్పుడు ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ స్పాన్ ఆఫ్ అట్లీస్ట్ నెక్స్ట్ 5 yearsలో ఇదైతే లేదు. మై టార్గెట్ ఇస్ మెయిన్లీ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ ప్రామినెంట్గా టు కమ్ బ్యాక్ అండ్ దెన్ అ రైటర్. దీస్ 2. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టైం మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ నైస్ స్పెండింగ్. చక్కగా మీ పుణ్యమాని ఐ కుడ్ రికలెక్ట్ సో మెనీ ఓల్డ్ మెమరీస్ అండ్ ఐ కుడ్ షేర్ ఆల్ విత్ దెమ్. And I once again thank all the viewers for all the encouragement you have been giving on me, and definitely I will definitely come back very soon with a very promising performance. Hi everybody, nenu mee Baladitya. Please subscribe to Telugu Popular TV on YouTube.